హృదయమంతటితో క్రీస్తు నీవే, నా రాజు నీవే, క్రీస్తు నీవే, నా రాజు నీ ప్రేమ నీ శక్తి నింపిన నా దేవా, నీ ప్రేమ నీ శక్తి నింపిన నా దేవా, ఆరాధింతునా మనసంతటితో, ఆరాధింతునా హృదయమంతటితో, ఆరాధింతునా మనసంతటితో, ఆరాధింతునా హృదయమంతటితో, క్రీస్తు నీవే, నా రాజు నీవే, క్రీస్తు నీవే, నా రాజు నీవే. మరోసారి చెప్దాం, క్రీస్తు నీవే, నా రాజు నీవే. పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవుని గట్టిగా దయచేసి వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, పరిశుద్ధాత్ముడా నన్ను దర్శించండి, పరిశుద్ధాత్ముడా నాకు బోధించండి, వినగలిగే చెవి, గ్రహించే మనస్సు నాకివ్వండి. చూడండి, బాగా వినండి. నీకు ఎలాంటి పరిస్థితి నీ కళ్ళ ముందు ఎదురైనా, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా, ఎంత క్లిష్ట పరిస్థితి నీ జీవితంలో ఎదురైనా, బాధలు ఎదురైనా, వేదన ఎదురైనా, నీ కళ్ళ ముందు అంత నెగిటివ్ కనపడుతున్నా కానీ నువ్వు దేవుణ్ణి మాత్రం ప్రశ్నించడానికి వీలు లేదు. దేవుణ్ణి ప్రశ్నించడానికి వీలు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు నీ పరిస్థితులు బాగాలేదని గొణగటం, సనగటం, సవాల్ చేయటం, దేవుణ్ణి దూషించటం, మరి అంతేకాకుండా నువ్వు అలగటాలు దేవుని మీద ఇవన్నీ పని చేయాల్సిన అవసరము లేదు. ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన. ఇప్పుడు కూడా చూడండి, ప్రతి విషయంలో కూడా వాగ్దానం ఇస్తున్నాడు. ఇరుకులో విశాలత. నువ్వు ఇరుకులో ఉన్నావా, నీకేం చేస్తాడు అంటున్నాడు దేవుడు? విశాలత కలిగజేస్తాడు. కరువు ఉందా నీ జీవితంలో, సమృద్ధిస్తానంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ కళ్ళ ముందు కరువును చూస్తున్నావు, కానీ ఎప్పుడైతే వాక్యం నువ్వు వింటావో, దాన్ని గ్రహిస్తావో, దాన్ని హృదయంలో పెట్టుకుంటావో, దాన్ని ధ్యానిస్తావో, అది విత్తుతావో, 100% నీ కరువే సమృద్ధిగా మారిపోద్ది. నీ నెగిటివ్ అంతా ఏమైపోద్దంటే పాజిటివ్గా మారిపోద్ది. చూద్దాం ఇక్కడ, నువ్వు పాజిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ థింకింగ్. పాజిటివ్గా దేవుని ఏం చేయాలా? ఆలోచన. పాజిటివ్ థింకింగ్. ఏదున్నా, నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీకు ఆ పరిస్థితితో నీకు సంబంధము లేదు. వాగ్దానముతోటే నీకు సంబంధం, వాక్యముతోటే నీ సంబంధం. నీ రిలేషన్ అంతా ఎక్కడ? వాక్యము. సిచ్యుయేషన్ ఎలా ఉన్నా నీ అవి చూడొద్దు. పరిస్థితులు తారుమారవుతాయి, భయంకరంగా ఉంటాయి. బైబిల్లో అబ్రహాము దగ్గర నుంచి చివరి వరకు కూడా, యోహాను వరకు కూడా మరి పరిస్థితులన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం పట్టుకున్నారు? వాక్యాన్ని పట్టుకున్నారు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీకు ఎలాంటి సిచ్యుయేషన్ ఉన్నా పాజిటివ్ టాక్. ఎలా మాట్లాడాలా? నెగిటివ్గా మాట్లాడొద్దు, పాజిటివ్గా మాట్లాడాలి. అంతేకాకుండా నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే విక్టర్స్ మెంటాలిటీ కలిగి ఉండాలి. విక్టర్స్ మెంటాలిటీ కలిగి ఉండాలి. విక్టిమ్ మెంటాలిటీ నువ్వు కలిగి ఉండడానికి వీలు లేదు. అంతేకాకుండా ఇప్పుడు కూడా విన్నర్స్ మెంటాలిటీ. ఎలా ఉండాలంట? నేను గెలుస్తా, నేను గెలుస్తా, నేను గెలుస్తా, నేను జయిస్తా, నేను జయిస్తా, నేను జయిస్తా. నేను అక్కడ కూర్చుంటే లక్షలాది మంది ప్రజలను చూపిస్తున్నాడు దేవుడు. లక్షలాది మంది ప్రజలు. హైమానందను అసలు ఆపడం కష్టం.
ఫ్యూచర్లో నా ఎమ్మడి ఉండే వాళ్ళు ఎవ్వరు కూడా ఆపడం చాలా కష్టం. మనం ఏం చేస్తుంటాం, పరిస్థితి చూస్తూ ఉంటాం, సిచ్యుయేషన్ చూస్తూ ఉంటాం. నీ పరిస్థితి చూడొద్దు దయచేసి, నీ పరిస్థితుల్లో వాక్యాన్ని చూడాలి. నీ దీనస్థితిలో వాక్యాన్ని చూడాలా, నీ కష్ట పరిస్థితుల్లో వాక్యాన్ని చూడాలా, నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలా. నీ భౌతికమైన నేత్రాలతో ఏది నువ్వు చూసినా నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఎప్పుడు కూడా ఆత్మదేవుడు, మన దేవుడు ఆత్మస్వరూపి కనుక మనం కూడా ఎలా ఉండాలా, ఆత్మస్వభావం కలిగి ఉండేటువంటి బిడ్డలు కూడా. ప్రతి క్షణము నీ సిచ్యుయేషన్ ఏంటో చూపిస్తూ ఉంటాడు, నీ పరిస్థితి చూపిస్తూ ఉంటాడు, నీ పట్ల ప్రణాళిక ఏందో చూపిస్తూ ఉంటాడు, ఉద్దేశం ఏంటో చూపిస్తూ ఉంటాడు, ఆలోచన ఏంటో చూపిస్తాడు. ఆస్క్ లార్డ్, ప్రభా నాకు జ్ఞానం దయచేయ, వాట్ ఐ యామ్ లార్డ్, నేనేంటో నాకు చూపించు ప్రభా, నా పరిస్థితి ఏంటో చూపించాయా, నీ ప్రణాళిక ఏంటో చూపించాయా. అయ్యా తండ్రి ప్రభా, ఏ పని నిమిత్తం భూమి మీద నన్ను పెట్టావో నాకు చూపించు, అడుగుడి మీకు ఇవ్వండి. ఎప్పుడు కూడా చూడండి, ఎప్పుడు దేవుడిని కూడా చూడండి, ఇప్పుడు మన దేవుడు ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ థింకర్. మన దేవుడు ప్రోగ్రెసివ్ అంటే ఎప్పుడు కూడా మనం కూడా అలానే ఆలోచించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడు కూడా చూడండి, సిచ్యుయేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఆది కాండం నుంచి ప్రకటన వరకు చూసినట్టయితే ప్రతి దైవజనుడు పరిస్థితి, ప్రతి భక్తుడి పరిస్థితి చాలా కళ్ళ ముందు డిఫరెంట్ ఉంటుంది. బట్ దేవుడు వాగ్దానం ఇచ్చేసంటే సిచ్యుయేషన్ నువ్వు చూడకుండా దేవుడిచ్చిన వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో, హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడు. చూడండి, కీర్తన 1 అధ్యాయం చాలా శ్రద్ధగా, వెరీ 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 ఇంపార్టెంట్ మెసేజ్ ఈ రోజున. పరిశుద్ధ ఆత్మదేవుడు నీతోటే సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. నీ సిచ్యుయేషన్ ఎలాగున్నా నువ్వు చూడటానికి వీలు లేదు. చూద్దాం, ఇక్కడ కీర్తన 1:2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. చూడండి, దేవుని ధర్మశాస్త్రం నందు నాకెళ్ళి చూడాలి, అందరు చూడాలి. దేనిలో ఆనందించాలంటే మనం ఇప్పుడు కూడా వాక్యములో ఆనందించాల. వాక్యములో ఆనందం ఉంది, వాక్యములో శక్తి ఉంది, వాక్యములో బలం ఉంది, వాక్యములో జ్ఞానం ఉంది, వాక్యములో ఐశ్వర్యం ఉంది, వాక్యములో ఉన్న సకల ఆశీర్వాదాలు. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యములో ఆనందించు. ఎప్పుడు ఎలా ఉందంటే మన వాక్యములో ఆనందించు. ఎప్పుడు కూడా నీ భౌతిక నేత్రాలు తెరవబడి చూసావంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఎప్పుడు కూడా ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఎప్పుడు వాక్యము 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 వాక్యము. ప్రతి క్షణము దేవుడు నీ జీవితంలో ఏం మాట్లాడుతున్నాడు. నీ కళ్ళ ముందు కరువు కనపడుతుందా, నీకు సమృద్ధి ఇస్తా అంటున్నాడు. నువ్వు ఈ సమృద్ధినే చూడాలి కానీ ఈ కరువును చూడటానికి వీలు లేదు. నీ కళ్ళ ముందు ఇరుకుంది నీ కళ్ళ ముందు, కానీ వాక్యం ఏం చెప్తుంది, విశాలతలోకి నేను నడిపిస్తా. చూడి, దేవుని వాక్యం ముందు ఎలా ఆనందించాట, ప్రతి క్షణము ఆనందించేటువంటి బిడ్డలుగా ఉండాలి. వాక్యంలో ఏముంది ఇప్పుడు ఈ రోజున, ఆనందం ఉంది. మరలా చెప్పుదును ఆనందించుడి ప్రభువునందు. ప్రభువే వాక్యము, వాక్యమే ప్రభు. ప్రభువులు ఏం చేయాలి, మనము ఆనందించాలి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. ప్రతి క్షణం భూమి మీద నీకు పోరాటం జరుగుతూ ఉంటుంది. ప్రతి క్షణము సాతానుడు గాడు ఎప్పుడు కూడా ఏం పెడతాడంటే నెగిటివ్ నీ ముందు పెడతాడు. బట్ ఇన్ దట్ నెగిటివ్ నువ్వు కూడా ఏం చేయాలా, నువ్వు పాజిటివ్గా ఆలోచించాలి. అంతేకాకుండా నెగిటివ్ నీ కళ్ళ ముందు పెడతాడు, నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాడు వాడు. కానీ నువ్వు ఎలా ఉండాలా, పాజిటివ్గా మాట్లాడాలి వద్దా. ఏ ఆశీర్వాదం అయితే నీ కొరకు పెట్టాడో అది నువ్వు అనుభవించాలి. పరిస్థితులన్నీ తారుమారిపోతాయి. ఎన్నున్నా చూద్దాం, దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే దీన్ని ఏం చేయాలా, ధ్యానించాలా. చదవటం వేరు, ధ్యానించడం వేరు. చదవటం వేరు, ధ్యానించడం వేరు. చదవటం వేరు, ధ్యానించడం వేరు. బర్రిగొడ్లు కూడా ఏం చేస్తాయంటే గడ్డి తిన్న తర్వాత నెమరేస్తూ ఉంటాయి. ఇప్పుడు బబ్బులుగా నోట్లు వేసుకొని ఏం చేస్తారు, సాయంత్రం దాకా నెమరేస్తారు. నవిలి అది దానిలో ఏ సారం లేకపోతే ఏం చేస్తారు, నవిలి. ఇప్పుడు నీవు కూడా ప్రతి క్షణం ఏం చేయాలా, సిచ్యుయేషన్ వాగ్దానాన్ని ధ్యానించాలా. అర్థమవుతుందా లేదా? ఎండిపోయిన పరిస్థితి నీ కళ్ళ ముందు కనపడుతుంది. నీ వాక్యం సెలవిస్తుంది, ప్రభువా ఎడారులలో నదులు కలగచేవు, నీకు స్తోత్రం. అడవి కనపడుతుంది నీ కళ్ళ ముందు. అడవి అంటే పాములు, తేళ్ళు, అన్ని నక్కలు, బొక్కలు, డెక్కలు అన్ని టోటల్గా అన్ని మొసలు గిసలు అన్ని భయంకరంగా ఉంటాయి. బట్ దేవుడు చెప్తున్నాడు, దానిలో కూడా నీకు మార్గాన్ని నేను ఏర్పాటు చేస్తా.
శ్రమ వస్తుంది, ఆ శ్రమలో నేను నీకు తోడుగా ఉన్నా. అగ్నిగుండం ఉంది, అగ్ని లాంటి శ్రమలు నీలో ఉన్నాయి, బట్ దానిలో కూడా నీకు తోడుగా ఉన్నా. కనీసం వెంట్రుక నీకు కాలదు అంటున్నాడు దేవుడు. అవునా కాదా? ఇప్పుడు ఏ వాక్యం ఇచ్చాడు? ఏం చేయాలా? దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు ప్రతి క్షణము నీ పరిస్థితిని చూస్తావా, వాక్యాన్ని ఎత్తి పట్టుకుంటావా? దీన్ని ఏం చేయాలా? ఫస్ట్ వినుట వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఎవరి గురించి వినాలా? యేసుక్రీస్తు గురించి వినాలా. విన్నప్పుడు ఏం చేస్తుంది? ఈ వాక్యం ఎక్కడికి వెళ్తుంది? హృదయంలోకి వెళ్ళిపోతుంది. హృదయం నిండా ఎప్పుడైతే వాక్యాన్ని భద్రపరుచుకుంటావో ఆటోమేటిక్గా హృదయం నిండిన దాన్ని బట్టి ఒకరి నోరు మాట్లాడు. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయి. ఇప్పుడు ఏం చేయాలా? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు. ఇప్పుడు నువ్వు నెగిటివ్ ఎప్పుడు ఈ కళ్ళ ముందు నా నడువు నొప్పి, నో 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 నో, నిశ్చయం నా రోగాలు నా దేవుడు భరించాడు. నీ కళ్ళ ముందు దరిద్రం కనపడుతుంది దరిద్రం, నో నో నో, నన్ను ధనవంతుడు చేయడు దేవుడు దరిద్రుడుగా వచ్చాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి నువ్వు 24 గంటలు? పాజిటివ్ ధ్యానించాలి. ఇలాగ ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తూ ఉంటావో దేవుడు ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడు కూడా వాక్యాన్ని ఏం చేయాలా? నీ హృదయంలో భద్రపరచుకోవాలి. హృదయం అంతా నింపుకొని ప్రతి క్షణం హృదయంలో నుంచి నోట్లోకి ఆ మాటలు రిలీజ్ చేస్తూ ఆ మాటలనే విత్తనం వేస్తే దానికి తగ్గ ఫలం నువ్వు వస్తావు. చూడు, దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినది. ఎక్కడ నాటబడ్డాడంట? నీటి కాలువ. ఇప్పుడు చెట్టుకి ఏం కావాలా? నీరు కావాలా. ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తూ ఉంటావో నువ్వు ఎక్కడ నాటబడుతున్నట్టు? నీటి కాలువలు. నీటి కాలువలు అంటే ఏంటిది? వాక్యం అనే జీవ జలములో నాటబడతాం, వాక్యం అనే ఆహారములో నాటబడతాం. ఇప్పుడు నీ పునాది వాక్యం అయితే ఏముంటది? నీ వేరు వాక్యం అయితే ఏముంటది? ఏం తింటావు? వాక్యమే తింటా ఉంటావు, జీవజలమే త్రాగుతూ ఉంటావు. అంటే నీ బాడీ అంతా దేంతో నింపబడుతుంది? వాక్యముతో, జీవజలముతో నింపబడుతుంది. నువ్వు ఎప్పుడైతే దీన్ని ధ్యానిస్తూ ఉంటావో దాన్ని ధనుడు. అతడు నీటి కాలువల యొరన నాటబడినదై. చెట్టుకి ఏం కావాలా? నీళ్లు కావాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడ నాటబడుతున్నావు? వాక్యం అనే నీటిలో, వాక్యం అనే జీవాహారంలో నువ్వేం చేస్తున్నావు? నాటబడుతున్నావు. ఇప్పుడు నువ్వు బ్రతకాలంటే ఏం కావాలా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుతావు. కాబట్టి ఈ వాక్యం నిన్ను జీవింపజేస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని దీవారాత్రము, పగలు రాత్రి ఏం చేయాలా? ధ్యానిస్తూ ఉండాలి. కళ్ళ ముందు సిచ్యువేషన్ వేరొద్దు. నో నో నో, చూడొద్దు. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ, మోర్ కాంకరర్. అత్యధికమైన విజయం ఇచ్చేస్తాను అన్నాడు దేవుడు. అత్యధికమైన నీకు అపజయము లేనే లేదు. యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే, అపజయము లేనే లేదు. ఎప్పుడు ఏం చేయాలి? నువ్వు దీవారాత్రము దాన్ని ఏం చేయాలా? ధ్యానించాలి. ధ్యానించిన వాడు ఏమైనాడంట? ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై. చెట్టు ఎక్కడ నాటబడాలా? 24 hours 24/7 వాటర్లో నాటబడాలా. వాటర్ తాగుతుంది కాబట్టి మరి పుష్కలమైనటువంటి ఆ నీటిలో ఎప్పుడైతే ఆ చెట్టు నాటబడుతుందో మరి సమృద్ధిగా నీళ్లు తీసుకొని ఎలా ఉంటుందంటే ఆకు వాడక. దేవునికి మహిమ కలుగునుగా. ఆకు ఎప్పుడు నువ్వు ఎండిపోవు, నువ్వు ఎప్పుడు ఎండిపో. ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. 100% చెట్టుకి ఏం రావాలా? ఫలము రావాలా. ఇప్పుడు నువ్వు ఏదైతే విత్తుతున్నావో, ఏదైతే ధ్యానిస్తున్నావో, ఏదైతే తలంపుల్లో, ఆలోచనలో, హృదయంలో, మనసులో వాక్యం పెడు. నేను జయిస్తా, నాకు అపజయము లేదు, ఈ చీకటి నా కళ్ళ ముందు చీకటి ఉంది. నో, దేవుడు చెప్తున్నాడు నువ్వు వెలుగు అంటాడు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. దేవుడు చెప్తున్నాడు నువ్వు నీతిమంతుడు కాదంటున్నాడు సైతాను. అనగా నువ్వేమన్నా? ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నువ్వు హోలీ కాదంటాడు. ఐఎమ్ హోలీ. ఎప్పుడైతే నువ్వు విత్తుతూ ఉంటావు ఈ మాటలు, ఎప్పుడు ఏం చేయాలి? పాజిటివ్ థింకింగ్, విక్టర్స్ మెంటాలిటీ, విన్నర్స్ మెంటాలిటీ నువ్వు కలిగి ఉండాలి. ప్రోగ్రెసివ్ మైండ్ కలిగి ఉండాలా. అవునా కాదా? ఎప్పుడు కూడా ఎలా ఉండాలా? నేను జయిస్తా. మరి అనేక చోట్లకి నన్ను దేవుడు పంపించినప్పుడు నాకు భయం వేసేది. పెద్ద పెద్ద బిషప్స్ ముందు నుంచున్నప్పుడు, అందరి ముందు మరి వాక్యం ఎలా చెప్పండి, సడన్గా ఈ దేవుడు కూడా వాక్యం చెప్తున్నప్పుడు భయం వేసేది నాకు.
దేవా నువ్వు నాలో ఉండి మాట్లాడు, నాలో ఉండి మాట్లాడు. ప్రతి చోట ఎక్కడ అవమానపరచల, ఎక్కడ సిగ్గుపరచల, ఏ విషయంలో కూడా హాల్ రెంట్స్ విషయంలో కావచ్చు, మరి తిండి విషయంలో కావచ్చు, బట్ట విషయంలో కావచ్చు, రెంట్లు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఎంత భయంకరమైన పరిస్థితులు, హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏదో రకంగా దేవుడు అద్భుతం చేసి దాని నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎలా ఉండాలి మనం కూడా? దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడంట? నీటి కాలవల యోరన ఎప్పుడు పుష్కలమైనటువంటి జీవ జలాన్ని తాగుతూ ఉంటాడు, ఆకు వాడక పచ్చగా ఉంటాడు, తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ప్రతి చెట్టుకి ఏం కావాలి? ఫ్రూట్ కావాలి, అవునా కదా? ఫలభరితంగా ఉండాలి వద్దా? అతడు చేయునదంతయు సఫలము. నీవు చేయునంతయు ఎప్పుడు 100% దేవుడు చెప్పిన మాటలు ప్రతి క్షణము వినగలిగే చెవి, తెరవబడినటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ప్రభా నాతో మాట్లాడు ప్రభా, ఈరోజు నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నన్ను బలపరుచు అయ్యా, నన్ను దృఢపరుచు అయ్యా, ధైర్యపరుచు ప్రభా. ఈ లోకంలో జీవించడానికి ప్రభా అయ్యా నీ కృపను కొమ్మరించయ్యా, సమృద్ధైన వాక్యముతో నింపయ్యా. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నూర్చనొచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది ప్రభా. ఈ జీవింపజేసే ఈ వాక్యముతో నేను నింపయ్యా, నన్ను బ్రతికించేటువంటి వాక్యముతో నా హృదయం నింపు. అంతేకాదు ఎప్పుడు ఆ వాక్యాన్ని నేను ధ్యానిస్తుండాలయ్యా. సిచ్యుయేషన్ నేను చూడకుండా, పరిస్థితులు చూడకుండా, ఆ పరిస్థితుల్లో పరిశుద్ధాత్మడ నీతో నేను టైఅప్ అయ్యి ప్రభా సిచ్యుయేషన్కి తగ్గటువంటి ఆ వాక్యాన్ని నేను ధ్యానించేవాడు ఎలా ఎక్కడ నాటబడతాడంట? నీటి కాలువల యోరన నాటబడి ఎలా ఉంటాడంట? తమ కాలమందు ఫలమిచ్చు 100% ఫ్రూట్ వస్తుంది. దేవునికి మహిమ కలుగుగా. నువ్వు ధ్యానిస్తున్నావు అంటే 100% నువ్వు ఎక్కడ నాటబడ్డావు? వాక్యములో నాటబడ్డావు. ఈ వాక్యము తాగి ఈ వాక్యము తినేవాడు డెఫినెట్గా ఒక ఫ్రూట్ వస్తుంది అంటున్నాడు దేవుడు. ఆ ఫ్రూట్ రావడమే కాకుండా నీవు చేయనదంతయు సఫలమగును. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కాదా? మత్తయి 4:4 ఉంటుంది. ఏముంటుందంటే అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. చూడు హెబ్రీ 6:11 ఒక మాట ఉంటుంది, చూద్దాం. ఇక్కడ నీకు ఒక వాగ్దానము దేవుడిచ్చాడా? 100% నువ్వు బయటకు వస్తావు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన, నిన్ను పిలిచాడా నమ్మదగిన. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, దుఃఖం వస్తాయి, కన్నీటి వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటాయి లైఫ్లో. నీకు చూడడం కావాలంటే ఇప్పుడు ఎలక్షన్లు భయంకరంగా అందరు టెన్షన్, ఏ పార్టీ వస్తుంది ఎవడికి తిరిగిట్లా. అసలు మనం ఈరోజు భోజనం తిన్నాడా లేదన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు బ్రతుకుతామా లేదన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు నేను బయటకు వస్తానా లేదా, 1వ తారీఖు రెంట్లో వస్తాను ఏంటి పరిస్థితి, అప్పులు ఏంటి పరిస్థితి, ఈ బాధలేంటి, ఈ వేదనలేంటి, ఈ కష్టం ఏంటి, ఈ అనారోగ్యం ఏంటి. నో ప్రతి దానికి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ప్రతి దానికి నీ ప్రతి పరిస్థితిలో వాగ్దానం ఉంది. దీన్ని ఏం చేయాలా? ధ్యానించాలా. నువ్వు ధ్యానించడం ద్వారానే నీటిలో నాటబడతావు వాక్యంలో. తద్వారా ఏమొస్తుంది? 24/7 సిచ్యుయేషన్ దేవుని మాట, సిచ్యుయేషన్ దేవుని మాట, పరిస్థితి దేవుని మాట. మరి భయంకరంగా ఉంటుంది ఈ సిచ్యుయేషన్. నీకు మాత్రం దేవుడితో ఎండిన ఎముకలను కూడా జీవాన్ని. అందరికి ఎలా ఉంటుందో నీకైతే తెలియదు కానీ, మరి మనకైతే తెలియదు కానీ, మన విషయంలో కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాక్యం చూద్దాం. ఇక్కడ చదువునాను. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఏం చేయాలంట? విశ్వాసము చేతను. గుడ్డోళ్ళు కావద్దు. అంతేకాదు దేవుడు చెప్తాడు విశ్వాసము చేత. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉన్నట. ఏ విశ్వాసము ఎలా వస్తుంది? విశ్వాసము వాక్యము వినుట ద్వారా. ఎవరి గురించి వినాలా? క్రీస్తు గురించి వినుట ద్వారా నీకేమొస్తుంది? విశ్వాసం. విశ్వాసము చేత ఓర్పు చేతను. రెండోది ఏం చేయాలా? ఓర్పు. మనిషికి ఏం కావాలా? ఓర్పు. ఇప్పుడు గుడ్డితనంలో నుంచి బయటికి రావాలొద్దా? నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి వద్దా? ప్రభా నా కన్నులు తెరువు ప్రభా, నా చెవులు తెరువు ప్రభా, నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభా, నీ యందు విశ్వాసం ఉంచుటకు. ప్రభా నా ఆత్మీయ చెవులు తెరువు ప్రభా, వినుట వలన విశ్వాసము కలుగుదండి. నేను వినాలి ప్రభా, నీ మాట వినాలయ్యా. ఈ భయంకరమైనటువంటి తుఫానులో, ఈ భయంకరమైనటువంటి అలల మధ్య కొట్టబడుతున్న నాకు నీ వాక్యం ఏమిస్తుందంట? జుంటె తేనె దారల కంటే మధురమైంది వాక్యము. వాక్యము ద్వారా ఏం చేస్తాడు? మనిషిని
బలపరుస్తాడు. వాక్యం ఏం చేస్తుంది? దృఢపరిచిద్ది. వాక్యం ఏం చేస్తుంది? ధైర్యం ఇస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? విశ్వాసం ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దీని మందులు కాక ఏం చేయాలా? విశ్వాసము చేతను. ఏ ఆశీర్వాదం భూమి మీద పెట్టాడు నీ కొరకు? అబ్రహాము ఆశీర్వాదము ఏందంట? క్రీస్తు యేసు ద్వారా అన్య జనులైనటువంటి మనకు దేవుడు ఇచ్చాడు. అన్య జనులందరికీ మనకి ఇచ్చాడు. చూడండి బాగునండి. కొంతమంది చూడు, అందరికీ ఒకటే వాక్యం ప్రకటించబడుతుంది ఈ రోజున, అందరికి ఒకటే. అయినా కొంతమంది విశ్వాసం ఉంచుతున్నారు, కొంతమంది అవిశ్వాసం ఉన్నారు. కొంతమంది స్ట్రాంగ్ అయిపోతున్నారు, కొంతమంది బలహీనమైపోతున్నారు. కొంతమంది ఆశీర్వదించబడుతున్నారు, కొంతమంది దరిద్రంలోకి వెళ్ళిపో. కారణం ఏంటంటే ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నీ హృదయంతో నువ్వు గట్టిగా పట్టుకోవు, వినుట వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. విశ్వాసం ద్వారా ఏం చేస్తావు? దాన్ని ఏం చేస్తావు? పట్టుకున్నటువంటి నీవు విశ్వాసం కలిగి ఏం చేస్తావు? దాన్ని ఏం చేస్తావు? 24 hours ధ్యానిస్తూ ఉంటావు. నీ కొత్తిమీర కట్టలేకపోయిన దాన్ని చూడు, ప్రభా నాకు సమృద్ధి ఇచ్చిన దేవా నీకు స్తోత్రములు అనాలొద్దా? సింహపు పిల్లలు ఆకలి కొనవు కానీ నీ బిడ్డలు ఆకలి కొనరు. ఆకలి కొంటయేమో కానీ సింహపు పిల్లలు, నీ బిడ్డలు ఆకలి కొనరు అన్నావు నాయన, నీకు స్తోత్రం. మీకు ఎప్పుడేం కావాలో నాకు తెలుసు అన్నావు నాయన, నీకు స్తోత్రం. ఇప్పుడు ప్రతి క్షణం నీకు ఆరోగ్యం ఇవ్వాలని దేవుడికి తెలియదా? ప్రతి వాగ్దానం ఇచ్చాడు. మందులు కాక ఏం చేయాలంట? విశ్వాసముతో ఓర్పుతో వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని. ఏంటంటే వాగ్దానమును స్వతంత్రించుకుని. ఈ వాగ్దానాలు ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు రాంగల స్టార్టింగ్ నాలు, అబ్బా యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నా కుమారుడా నిన్ను కోటీశ్వరుని చేస్తా అనగానే నీకేముంటుంది? నెక్స్ట్ బియ్యానికి డబ్బులు ఉండవు. ఏముంటుంది చెప్పాలా? బియ్యానికి డబ్బులు ఉండవు. నా కుమారుడా నువ్వు లేడి వెళ్ళి పరిగెత్తావు, ఇది చిగురు పరిగెత్తున్నావు, దేవుని శక్తి నీకు అమ్మ పరిగెత్తున్నావు అనగానే అనారోగ్యం నీ కళ్ళ ముందు. అబ్బాబ్బాబ్బా నువ్వు అనేక మంది తప్పిచ్చే హస్తాలకు నీ హస్తాలు పెడుతున్నాడు దేవుడు అనగానే నువ్వే ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఒక ఇఫ్ యూ డోంట్ మైండ్ 50 రూపీస్ ఫర్ పెట్రోల్ అనేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే నీకు సిచ్యువేషన్ ఏం కనపడుతుంది? ఇప్పుడు నెగిటివ్ కనపడుతుంది. ఇప్పుడు ఫైట్ ఎక్కడ జరుగుతుంది? మనము పోరాడున్నది దురాత్మల. ఎప్పుడు కూడా సైతాన్ ఏం చేస్తాడు? నెగిటివ్ తీసుకొచ్చి పెడతాడు. బట్ మనం ఏం చేయాలా? వినుట వల్ల ఏమొస్తుంది? విశ్వాసం కలిగినోడు ఏం చేస్తాడు? ఓర్పుతో వాగ్దానాలు గట్టిగా పట్టుకుంటాడంట. పట్టుకొని సిచ్యుయేషన్ ఎలా ఉన్నా కానీ, సిచ్యుయేషన్ తారుమారు అవుతున్నా కానీ, పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఆ పరిస్థితులను చూడక ఆత్మతో నింపబడి, వాక్యముతో నింపబడి, హృదయంలో వాక్యం ఫుల్గా ఉండి దాన్ని ధ్యానించి నోటితో విత్తి ఆ ఫలము వస్తుంది. ఎన్నున్నా నేను జయిస్తా, నేను ఆశ్రదించబడతా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు 5 years నేను సీఎం అవుతా, అందరూ నవ్వుకున్నారు. ఆ హృదయం అంటే ఏముంది? సీఎం అవుతా, నేను పెద్ద వ్యాపారవేత్తను అవుతా, నేను బ్లెస్ అవుతా, నేను దీవించబడతా, నేను సంఘానికి కడతా. ఎప్పుడు నువ్వు కూడా ఏం చేయాలా? పాజిటివ్గా. నేను క్రీస్తులో ఆరోగ్యవంతుడిని, క్రీస్తులో బలవంతుడిని, క్రీస్తులో శక్తివంతుడిని. ఐఎమ్ నాట్ ఎన్ ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ. ప్రతి విషయంలో నాకు అపజయం లేదు. దరిద్రమా నేను ఐశ్వర్యవంతుడిని అవుతా. దేవుడు నాకు చెప్పాడు, నిశ్చయం నన్ను ధనవంతుడిగా చేయటకు దరిద్రుడిగా నా దేవుడు ఇచ్చాడు. నేను ధనవంతుడను, క్రీస్తులో ధనవంతుడు. బలహీనంగా ఉంటే నా దేవుడు చెప్తున్నాడు, క్రీస్తులో శక్తివంతుడను. క్రీస్తులో ఇప్పుడు నువ్వేం మాట్లాడాలా? నేను భయపడొద్దు. ప్రతిరోజు ఏం చెప్తున్నాడు? భయపడద్దు అంటాడు. రోజు ఏం చేయాలా? 365 సార్లు చెప్తున్నాడు భయపడొద్దని. నేను భయపడను. ఎవరికి భయపడినటువంటి దత్తపుత్ర ఆత్మని నేను నీకు ఇచ్చు. మరలా భయపడకు. దాస్యపు ఆత్మ, పనోళ్ళ ఆత్మ నీకు ఇవ్వలేదు. భయపడకు, నీకు జయమే, అపజయం లేదు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము నువ్వు వెలుగు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెలుగే, చీకటి పారిపోద్ది. నువ్వు అగ్ని కాబట్టి వ్యతిరేక శక్తులు నువ్వు పట్టుకున్నా కాలిపోతాయి. అది నిన్ను పట్టుకున్నా, నువ్వు దాన్ని పట్టుకున్నా అవి ఏమైపోతే కాలిపోతాయి. ఇప్పుడు నువ్వు నమ్మాలా వద్దా? ఇప్పుడు ఏం చేయాలి? ఇట్ని నువ్వు అగ్ని అన్నాడు అనగానే ఏం చేయాలి? ఈ మాటని ధ్యానిస్తూ ఉండాలి. ధ్యానిస్తూ ఏం చేయాలా? విత్తాలా. ఐఎమ్ ద ఫైర్, ఐ రిలీజ్ ద ఫైర్. ఐఎమ్ ద ఫైర్, ఐ రిలీజ్ ద ఫైర్. ఐఎమ్ ద లైట్, ఐ రిలీజ్ ద లైట్. ఐ రిలీజ్ ద లైట్.
అవునా? ఐఆమ్ బ్లెస్డ్, ఐఆమ్ బ్లెస్డ్, ఐఆమ్ బ్లెస్డ్, నేను జయిస్తా. నాకు దేవుడు ఇది చూపించాడు, దర్శనము. యేసోపులాగా దర్శనం చూపించాడు, మ్యారేజ్ విషయంలో చూపించాడు, ఆర్థికంగా చూపించాడు, ఇల్లు 4 కొంటవని చూపించాడు, కారులు చూపించాడు, ఐశ్వర్యాన్ని చూపించాడు, పేదవాళ్ళకి సాయం చేసేటువంటి బిడ్డగా నువ్వు ఉంటావని చెప్పి దేవుడు చెప్తున్నాడు, చూపిస్తున్నాడు. నో, నేను నమ్ముతా. ఏసోపుని గుంటలో పడేస్తాడు. దర్శనము చూడంగానే దర్శనం చూసి సంతోషంతో వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తాడు? తండ్రి దగ్గరికి వెళ్తాడు. తండ్రి, నాకు ఈ దర్శనం. మాట్లాడుతున్నారు పిచ్చోళ్ళలాగా. ఆయన అప్పుడు కూడా ఈ దర్శనాన్ని, తండ్రి రివర్స్ అవుతున్నా కానీ ఈ దర్శనాన్ని మైండ్లోనే ఉంచుకున్నాడు. వెంటనే అన్నదమ్ములు ఏం చేస్తున్నాడు? గుంటలో పడేసిన నో, నేను ప్రధాని అవుతా. నా దేవుడు చెప్పాడు, నా దేవుడు చూపించాడు, నేను ప్రధాని అవుతా. దాన్నే ధ్యానిస్తున్నాడు. అతడు ధ్యానించిన వాళ్ళు ఎక్కడ నాటబడుతున్నాడు? నీటి కాలువల్లో ఎవరన్నా నాటబడుతున్నాడు. ఎక్కడ నాటబడుతున్నాడు? అతడు చేయనిదంతయు. అతడు ఎలా ఉంటాడు? ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు అని దేవుడు చెప్తాడు. నువ్వు జయిస్తావు. నీ పక్కన 1000 మంది పడిన, కుడి పక్కన 10,000 మంది అపాయం నీ వద్దకు రాదు. ఒక నీ కళ్ళ ముందు దయ్యాలు కనపడుతున్నాయి, 2-3 రివర్స్ అవుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళ 3 ఉన్నారు. ఇంకా ఇటు 997 మంది, ఇటు 10,000 మంది తెచ్చుకో. నా దేవుడు సమర్థుడు, నాకు జయమే, అపజయం లేదు. దావీదు మహారాజుకు చెప్తున్నాడు, నా కుమారుడు నిన్ను కనుగొన్నా, నా పరిశుద్ధ తైలముతో నేను అభిషేకించా. వావ్, అభిషేకం ప్రతి కాడి విరగొడుతుంది. ఏదైనా ప్రతి యోగ్ ఆర్థికమైన ఇబ్బందుల్ని కట్లు తిరగొడుతుంది, బంధకాలు తెంచేస్తుంది, రోగాలను తెంచేస్తుంది. నువ్వు చింత, వేదన, కష్టమా, ఏ కట్లుతో కట్టబడో అన్ని తెగిపోతాయి. అభిషేకము. నీ ఎదుట ఏ మానవుడు నిలబడలేడు. నా ఎదుట ఏ మానవుడు కూడా ఏం చేయాలి? ఇది ధ్యానిస్తూ ఉండాలి. హృదయం నిండిన దాన్ని బట్టి ఒక నోరు. ఇది ధ్యానించిన వాళ్ళు ఎక్కడ నాటబడుతున్నావు? వాక్యంలో నాటబడుతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలో నాటబడినోడు డెఫినెట్గా ఆకువాడక ఉంటాడు. ఎండిపోయిన ఆస్వాదించబడతా, దీవించబడతా. విశ్వాసి అయిన భార్య ద్వారా భర్త నా భర్త మారుతాడు. సిట్యుయేషన్ ఎలా ఉన్నా నేను చూడను. నా దేవుడు చెప్పాడు. నా భార్య మారింది. విశ్వాసి అయిన భర్త ద్వారా భార్య మార్చబడుతుంది. నా దేవుడు చెప్పాడు. దీన్ని ధ్యానిస్తూ ఎక్కడ నాటబడుతున్నావు? ఇది నువ్వు వాక్యములో నాటబడి 100% నువ్వు ఆకువాడక ఉంటావు, పచ్చగా ఉంటావు, ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. నీవు చేయునంతయు వాగ్దానం ఏం చేయాలి? చదువునానా చూద్దాం. ఇక్కడ మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లు. ఇప్పుడు చాలామంది టెస్ట్ మనీ ఇస్తారు లేదా? నా దేవుడు, నేను ఈ వాగ్దానం పట్టుకున్నానండి. నా పేదరికము, కట్టిగా పేదరికాన్ని చూశానయ్యా. నా దేవుడు ఈ రోజున 5,000 కోట్లకు అధిపతిని చేశాడు, 7,000 కోట్లకు అధిపతిని చేశాడు, అద్భుతం జరిగించాడు, నాకు విడుదల ఇచ్చాడు. నా భర్త మారడనుకున్నా, నా భర్త మారింది, నేను దేవుని పట్టుకున్నా. నా భార్య మారదనుకున్నాడు, నా భార్య మారింది, నేను వాక్యాన్ని పట్టుకున్నా. నా పరిస్థితులు మారవనుకున్నాను, ఈ కటిక దరిద్రమేనా అనుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, నిశ్చయమే నిన్ను నేను ధనవంతుడిగా చేయటకు దరిద్రుడిగా వచ్చా అన్నాడు. ఈ మాట పట్టుకున్నా, ఇది ధ్యానించా, నమ్మా, విశ్వసించా, ఓర్పు కలిగి దాన్ని పట్టుకొని విత్తి దాన్ని ధ్యానించి నాకు వాడక క్రీస్తు వాక్యంలో నేను నాటబడ్డా. ఈరోజు నన్ను దేవుడు బ్లెస్ చేశాడు. టెస్ట్ మనీ రావాలా వద్దా? ఇలా టెస్ట్ మనీ చెప్పేటువంటి ఆ సాక్ష్యం చెప్పే వాళ్ళని కూడా చూడమంటున్నాడు దేవుడు. విశ్వాసము చేత, ఓర్పు చేత, మందులు కాక వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకో. మరి సాక్ష్యాలు విను. ఈ వాగ్దానాన్ని పట్టుకున్నా 2 రోజులైనా 3 రోజులైనా చిన్న ఇంట్లో ఉన్నా ప్రార్థన చేశా. అయ్యా, నాకు సపరేట్ రూమ్ కావాలని ప్రార్థన చేశాను. అయ్యా, ఫ్యామిలీకి కాకుండా సపరేట్ ఒక ప్రేయర్ రూమ్ కావాలని ప్రార్థన చేశా. నేను అది సాధించా అని సాక్ష్యం చెప్పాడు. అయ్యా, నడిచి తిరిగి ఉన్నాయా, దేవుడు 2 2-వీలర్ బండి ఇచ్చాడయ్యా. 2-వీలర్ వచ్చింది దేవా, నా కారీ ప్రభా, ఫ్యామిలీ 4గురితో వెళ్ళాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే ప్రార్థించానో, విశ్వసించానో, నా దేవుడు ఇస్తాడని చెప్పి ఎప్పుడైతే ధ్యానించి పలుకుతున్నానో 100% ఇది నాకు దేవుడు కార్యం చేశాడని వాళ్ళు టెస్ట్ మనీ చెప్పాలి. వీళ్ళు మారతారు. దేవునికి అసాధ్యమైనది ఏది? నా భర్త మారతాడు, నా భార్య మారుతుంది, నా పిల్లలు మారుతారు. ఎవరు వైపు చూడాలా? దేవుడు. నీ విశ్వాసం ద్వారా నీ కుటుంబం రక్షించబడుతుంది.
నీ విశ్వాసం ద్వారా నీ తల్లిదండ్రులు మార్చబడతారు, నీ విశ్వాసం ద్వారా భార్య మార్చబడుతుంది. ఏం చేయాలా? దీన్ని పట్టుకోవాలా. ఎంత తాగుబోతుడైనా, తిరిగిపోతేనా, వ్యభిచారైనా, దొంగైనా. ఒక ఆమె భయంకరంగా తాగితాడు. ఒక ముస్లిం సహోదరి అన్నా అంటుంది, డాడీ మా ఆయన మారిపోయాడు డాడీ, నువ్వు ప్రే చేస్తున్నావు, నేను చేస్తున్నాను డాడీ. అయ్యా మారిపోను కాక, నా భర్త మారిపోను కాక ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ బూతులు తెచ్చే ఉంటాయి. ఇప్పుడు అంగలే ప్రైజ్ లార్డ్ రండి ప్రార్థన చేయించుకుంటారు, మా ఆవిడతో చేసుకుంటా అంటున్నాడంట. అసలు ఆమె తట్టుకోలేకపోతున్నాను. ఏమి ఇచ్చింది? ఏం ధ్యానించింది? నీ కళ్ళకి సిచ్యువేషన్ డిఫరెంట్. చూడండి ఇక్కడ స్పష్టంగా సంఖ్యాకాండము 13వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును. ఏంటంట? ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును. సపోజ్ నీకు ఒక ఇల్లు ఇస్తానన్నాడు దేవుడు. చూసారా, ఇల్లు ఇస్తాను. నీ పరిస్థితి ఎలా ఉంటుంది? రూపాయి లేకుండా ఉంటుంది. ఉన్న గోల్డ్ తాకట్టు పెట్టుకుందాం అనే పరిస్థితి వస్తుంది నీ జీవితంలో. ఉన్న గోల్డే, ఆ గోల్డ్ అయిపోయిందో దేవుడన్నా వడ్డీకి ఇస్తాడా అని చూసేటువంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురైతే. బట్ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన. ఇజ్రాయెల్కి ఏమి ఇస్తున్నాడు? నీ కనాన్ని ఇచ్చేస్తా పోన్నాడు. కనానుని ఇచ్చేసా. ఇస్తా అన్నాడా? ఇచ్చేసా అన్నాడా? ఇచ్చేసా అన్న తర్వాత ఏం చేయాలి మనము? ఇచ్చేసినందుకు నీకు. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత నోట్ దిస్ పాయింట్, ఇది నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును ఇచ్చేస్తున్నా వాళ్ళకి అని చెప్పాడు. ఇక్కడ చూద్దామా, కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. ఒక దేశాన్ని మీకు ఇస్తున్నా, దాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. అది ఆల్రెడీ మీకు ఇచ్చేసా. కొంతమందిని పంపించి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా చూసి రమ్మని చెప్పి మోషేకి చెప్పినప్పుడు మోషే ఏం చేస్తాడంటే 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రములో ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకొని ఆ 12 మందిని గ్యాదర్ చేసి కనానుకు పంపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఏం చెప్పాడు? వాగ్దానం ఇచ్చిన దేవుడు అబ్రహాముకి చెప్తున్నాడు, ఆకాశ నక్షత్రాల వల్లే, ఇసుక రేణువుల వల్లే నీ పిల్లలు ఉంటారు అన్నప్పుడు కూడా 99 సంవత్సరాలు అప్పుడు అంటాడు, నాకు 99, నాకు 100 ఏళ్ళు, మా ఆవిడికి ఇప్పుడు ఎందుకులే నాయన అని మనస్సులో అనుకున్నాడు. అయినప్పుడు కూడా వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఆయన అవిశ్వాసంలో ఉన్నా కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దాన్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏ మాట నీకు చెప్పాడా? దట్స్ 31st నైట్ వాగ్దానం చేసి అబ్బా చెబుతున్నారు, మురిసిపోతున్నారు, నాకు చూపిస్తున్నారు, వా అన్నారు, డామ్ డూమ్ అని. ఒక రోజు, 2 రోజులు అయిపోయి 3వ రోజు ఆ కార్డు యాడ్ ఉంటుందో కూడా తెలియదు. ఆ కార్డు ఉందా చెప్పండి? ఉందా? ఒక్క ఆయన మాత్రం బూగుతున్నాడు. ఉందా? వెరీ గుడ్. దేవునికి మహిమగా ప్రేర్ చేస్తున్నారా? క్లెయిమ్ చేస్తున్నారా? ఆ వాగ్దానం పెట్టి ప్రేర్ చేస్తున్నారా? ఏం చేయాలి? ఆ వాగ్దానం ఏం చేయాలా? ధ్యానించాలా. అబద్ధమాటకు ఆయన నరుడు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము. చూడు, ఐఆమ్ బ్లెస్డ్ అనండి. ఐఆమ్ బ్లెస్డ్. ఏ వ్యతిరేక శక్తి, నాకు వ్యతిరేక రూపంలో ఏ ఆయుధము వర్దెలదు. నాకు ఒక దేవుడు దర్శనాన్ని చూపించాడా, ఒక మాట చెప్పాడా, అది జరిగిద్ది. అది నువ్వేం చేయాలి? ధ్యానిస్తూనే ఉండాలా. డెఫినెట్గా దాన్ని క్లెయిమ్ చేస్తూ ఉండాలా, దాన్ని కన్ఫెస్ చేస్తూ ఉండాలా. ఏం చేయాలా? కన్ఫెస్ చేయండి. దేవునికి మహిమ కలుగునుగా. 12 మందిని పంపించారు. చూద్దాం ఇక్కడ 25, 13వ అధ్యాయం 25. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. శ్రేష్టమైన పండ్లు, ది బెస్ట్. ఏమిస్తాం అన్నాడు దేవుడు? శ్రేష్టమైన పండ్లు. అందుకే మనం అలా ఐఎమ్ ద బెస్ట్ అనాలా. ఐఎమ్ ద బెస్ట్. నువ్వు శ్రేష్టమైన, రక్తముతో కొనబడ్డావు, విలువనిచ్చి కొన్నాడు ఆయన. ఎలాంటి ఇస్తాడు? నీకు ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇస్తాడు. ఇజ్రాయేల్ని దేవుడు బహుగా ప్రేమించాడు. ఈ ప్రేమించిన దేవాతి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ కనాను దేశము పాలు తేనెలు ప్రవహించు దేశము. ఈ పాలు తేనెలు ప్రవహించు దేశంలో నా బిడ్డలను ప్రవేశపెడుతున్నాను. అక్కడ పండ్లు కూడా చాలా చాలా శ్రేష్టమైనటువంటి పండ్లు.
ఎవరు చెప్తున్నారు? అందరూ చెప్తున్నారు ఇవి పండ్లు అని చెప్పి 40 దినాలు సంచరించి రకరకాల ఫ్రూట్స్ తీసుకొని వస్తున్నారు. ఎక్కడికి? మోషే దగ్గరికి వచ్చి 12 మంది అన్నారు, చూడబ్బా ఎంత టేస్ట్, ఎంత స్పైసీ, ఎంత టేస్ట్, క్రిస్పీ అంటారు కదా వంటలు చేత, అట్లా బా ఎంత అందంగా ఉన్నాయి చూడు, ఎంత టేస్ట్ ఉంది చూడు, ఎంత నాణ్యత ఉందో చూడు, ఎంత ధన్యత ఆ దేశంలో ఈ పండ్లు, ఏ దేశంలో దొరకనటువంటి పండ్లు, ఏ దేశంలో దొరకనటువంటి ధన్యత ఈ కణాల్లో పెట్టి ఈ కణాన్ని మనకి ఇస్తానన్నాడని చెప్పి మరి ఈ పండ్లు చూపిస్తున్నారు. ఎవరు? 12 మంది. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. కరెక్టే చూద్దాడు. పాలు తేనెలు ప్రవహించు దేశమే, దేశము, దాని పండ్లు ఇవి, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. ఏం చేస్తున్నారంట? బలవంతులు. ఆ దేశంలో వాస్తవే చూస్తున్నారు, బలవంతులు. వారి పట్టణములో ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి, అమాలేకీయులను దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీయులు, యోబుసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు, కనానీయులు సముద్రము నొద్దను యోర్దాను నది ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. 5 రకాల గ్యాంగ్స్ వీళ్ళు ఎలా ఉన్నారంట? 5 రకాలు ఎలా ఉన్నారు? చాలా స్ట్రాంగ్. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అని టెస్టిమనీ చెప్తున్నారు. వెరీ వెరీ స్ట్రాంగ్, శ్రేష్టమైన పండ్లు అన్ని బాగున్నాయి, కానీ ఈ 5 రకాల జాతుల వారు వెరీ స్ట్రాంగ్ పర్సన్స్ అని చెప్పేసి ఒక టెస్టిమనీ చెప్తున్నారు, సాక్షి చెప్తున్నా. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరచుకుందుము, దాని జయించుటకు మన శక్తి చాలుననెను. దాని జయించుటకు మన శక్తి చాలుననెను. దాని జయించుటకు మన శక్తి చాలుననెను. కాలేబు ఒక్కడి చూడు, నాకెళ్ళి చూడు 12 మందిని పంపిస్తే 12 మందికి దేవుడు ఏం చెప్తాడు? కనాన్ దేశం నీకు ఇచ్చేస్తానని చెప్తే అది చూసొచ్చి ఒక్క వ్యక్తి మాత్రం అంటున్నాడు. ఏమన్నాడు కాలేబు? నిశ్చయముగా దీనిని మనము జయించుటకు మన దేవుడిచ్చిన శక్తి మనకు చాలును. ఈయనేం చేస్తున్నాడు? వాళ్ళు ఆజానుబాహులే, 18 ఫీట్ హైట్ ఉన్నారంట. ఎంత ఉన్నారు? వీళ్ళు 5 ఫీట్, అంటే వీళ్ళకి 3 అంతల కంటే ఎక్కువే ఉన్నారు. ఆజానుబాహులు వాళ్ళు, అంత ఆజానుబాహులు, బలమైనటువంటి వారిలో కూడా ఏం చేస్తున్నాడు? సిచ్యుయేషన్ చూస్తున్నాడా కాలేబు? దేవుడు చెప్పిన మాట చూస్తున్నాడా? దేవుడు మాట ఏం చేస్తాడు? విశ్వాసము చేత, మందులు కాక ఓర్పు చేత, విశ్వాసము చేత దాన్ని నేను స్వతంత్రించుకుంటా. నా దేవుడు చెప్పాడు. వాడు ఆజానుబాహుడైన 18 అడుగుల హైట్ ఉన్న 5 రకాల జాతుల వారు ఎంత బలమైనటువంటి శక్తితో ఉన్నా వీళ్ళందరికీ మించిన శక్తి నాకుంది. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన. ఏం పట్టుకున్నారు? వాక్యాన్ని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. వాగ్దానం ఏం చేస్తున్నారు? విశ్వసిస్తున్నారు, ఓర్పుతో ఉన్నారు. 100% దేవుడు ఇది నాకు ఇస్తాడు, ఇది నాకు ఇస్తాడు, ఇది నాకు ఇస్తాడని హృదయం నిండిందని దాన్ని ధ్యానించి 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 వాక్యములో నాటబడి హృదయం నిండిన దాన్ని బట్టి ఒక నోరు హృదయం నిండా నేను జయిస్తా నా దేవుడు చెప్పాడని ఆ మాట పట్టుకుని ఏం చెప్తున్నాడు? 100% వాటిని మనము చూద్దాం ఏం జరుగుతుందో అని. ఏం తీసుకొస్తున్నాడు? పాజిటివ్ రిపోర్ట్ తీసుకొస్తున్నాడు. పాజిటివ్ రిపోర్ట్. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, ఏం చేశారు? చెడ్డ సమాచారం, నెగిటివ్ రిపోర్ట్. ఏం చెప్తున్నారు? వీళ్ళకి చూడు, అందరికి ఒకటే మాట బాగా, అందరికి పోయిన వారం కూడా చెప్పా, అందరికీ ఆత్మ సంబంధమైన బండదలోనిదే త్రాగిస్తున్నారు. అయితే ఒకళ్ళు భయపడుతున్నారు, ఒకళ్ళు ఏంటంటే ధైర్యం. ఇద్దరు నేను ముగ్గురికి వాక్యం చెబితే నలుగురికి వాక్యం చెబితే నలుగురులో ఇద్దరు నేను ధైర్యంగా ఉన్నా, నేను భయపడను అనే మాటనా, అమ్మో నాకు భయం వేస్తుంది అని ఇద్దరు అంటున్నారు. ఏమన్నారు? భయం వేస్తుంది ఇద్దరు అన్నారు. ఇద్దరు ఏం చేస్తున్నారు? భయపడను. Hey, I am fire. I release the fire అంటది ఒక. I am fire. Hey అన్నాడు భర్త. Hey, I am fire. సరిపో అంటాడు భర్త. ఆర్థికం జయిస్తా. హృదయంలో ఏముంది? వాక్యం ఉంది.
బాగా వినండి, వాక్యం ఏముంది? వాక్యము ఉంది. ఈరోజున ప్రతి ఒక్క బిడ్డకి ఏం చేయాలా? హృదయం ధ్యానించాలా. నేను బ్లెస్ అవుతా. దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ దేశంలో స్వతంత్రించుకుంటానన్నాడు. నేను స్వతంత్రించుకుంటా. ఇది ధ్యానిస్తూ వాక్యంలో నాటబడి హృదయం నిండిన దాన్ని బట్టి ఒక నోరు అతడు చేయనిదంతయు ఆకు వాడక తమ కాలమందు ఫలాన్ని ఇచ్చేటవాడు. ఏ ఫ్రూట్ ఇస్తున్నాడు? పాజిటివ్ ఫ్రూట్ ఇస్తున్నాడు. ఎవరు? కాలేబు. అయితే అక్కడ చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. వాళ్ళందరూ ఎవరు? 10 మంది. వింట కాదు, టైం వేస్ట్ చేసుకో, దయచేసి వినండి. విన్నారా? నమ్మాలా? దీన్ని ఏం చేయాలా? హృదయాలు భద్రపరచుకోవాలా. దాన్ని ఏం చేయాలా? నెమరేయాలా, ధ్యానించాలా. ఈరోజు చెప్పాడు, నీకు అపజయం లేదు అన్నాడు. అపజయం లేదు. దీన్ని ఏం చేయాలా? నువ్వు వెంటనే సిచ్యుయేషన్ వేరే ఉంటుంది. నో నాకు అపజయం లేదు. సిచ్యుయేషన్ వేరే ఉంటుంది, నాకు అపజయం లేదు. సిచ్యుయేషన్ వేరే ఉంటుంది, అపజయం లేదు. నేను జయిస్తా. ఈ వాక్యం ఎలా ఉండాలా? ధ్యానిస్తూ ఉండాలా. హృదయం నిండా పెట్టుకొని నేను జయిస్తా 100%. దేవుడు చెప్పాడు, లక్షలాది మంది వస్తారంటున్నాడు. అని ఏం చేయాలా? జనాలు తగ్గుతున్నా అదే చూస్తూ ఉండాలా. నమ్మాలవుద్దా? నమ్మితే నా మహిమను చూడు. ఇక్కడ స్పష్టంగా వింటున్నారమ్మా? ఇప్పుడు నువ్వు పై అనొద్దు, ఏదో షో కోసం నేను చదువుతున్నా ఏంటన్నా. నో. ఇది ఎవరైతే విశ్వాసము చేత, ఓర్పు చేత దాన్ని స్వతంత్రించుకొని అద్భుతము చూసి ఇతరులకు కూడా నువ్వు గొప్ప సాక్ష్యం కాబట్టి, ఒక రోల్ మోడల్ కాబట్టి నిన్ను చూసి, అరే ఈ వాగ్దానాన్ని పట్టుకున్నాడు రా, స్వతంత్రించుకున్నాడు రా, అద్భుతం చూశాడు రా, దేవుడు చెప్పి నా నమ్మాడు రా, విశ్వసించాడు రా, అద్భుతం చూశాడని చెప్పి ఆ వ్యక్తిని చూసి మనము కూడా ఏం చేయాలంట? మనము కూడా అదే రూట్లో ఫాలో అవ్వాలి. వింటున్నారా? ఏం చేయాలి? అదే రూట్లో ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తాడు? కాలేబు ఏం చేస్తున్నాడు? స్పష్టంగా చెప్తున్నాడు, 100% మేము జయిస్తాం. వీళ్ళు 10 మంది ఏం చేస్తారు? అయ్యయ్యా అమ్మా భయంకరం, మనం జయించలేవు, వాళ్ళు ఆచారబాహులు, వాళ్ళు బలవంతులు, వీ కాంట్ అని విత్తుతున్నారు. నెగిటివ్ టాక్, నెగిటివ్ రిపోర్ట్. అదే కాలేబు ఏం చేస్తాడు? హృదయంలో నింపబడి ఆ వాగ్దానం, నాకు దేవుడు కానాన్ని ఇస్తానన్నాడు కదా. సర్వశక్తిమంతుడు దేవుడు మాట ఇస్తే తప్పని దేవుడు ఈ మాటనే గట్టిగా పట్టుకున్నాడు, హృదయంలో పట్టుకున్నాడు. ధ్యానించి విత్తి దాని ద్వారా వచ్చే ధైర్యము, శక్తితో, విశ్వాసముతో, ఆత్మీయనేత్రాలు ధరబడి వాళ్ళని జయించి వాళ్ళ కాళ్ళ కింద తొక్కుతున్నాడు. చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? కాలేబు చూడు ఏ టెస్ట్ వేస్తాడు చూద్దాం. అయితే అతనితో కూడా వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. వారి దృష్టికి అట్లే ఉంటిమి. వాళ్ళ దృష్టికి కూడా మేము మిడతల వలె, మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం, వాళ్ళ దృష్టికి కూడా మిడతల వలె ఉన్నాం. చదువునా? ఇప్పుడు చూడండి ఏ టెస్ట్ మెన్ ఇస్తున్నారు చూద్దాం. ఇప్పుడు చూడు 14వ అధ్యాయం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇజ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సనుక్కొనిరి. ఏం చేశారంట? చివరికి మమ్మల్ని ఐగుప్తులో నుంచి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ 5 జాతులతో చంపించేటట్టున్నారు వీళ్ళు, మమ్మల్ని మా బతుకు బస్ స్టాండ్ చేసేటట్టున్నారని. ఇదేమన్నారు? నెగిటివ్ రిపోర్ట్, చెడ్డ నెగిటివ్ టాక్. ఎంతమంది? 10 మంది. వాళ్ళు చెప్పి హృదయం నిండిన దాన్ని బట్టి ఒకరి నోరు ఏది విన్నారు? చెడ్డ సమాచారం విన్నారు. ఆ చెడ్డ సమాచారం ఎక్కడికి వెళ్ళిపోయింది? హృదయంలోకి వెళ్ళిపోయింది. హృదయంలోకి వెళ్ళిపోగానే ఏమంటున్నారు వీళ్ళు? నెగిటివ్ మాట్లాడతాం. అమ్మో కష్టం, ఏడదాకా తీసుకొచ్చి వాళ్ళతో చంపిస్తారా మమ్మల్ని, ఏడదాకా తీసుకొచ్చి మనం వాళ్ళతో చంపిస్తారా అని రాత్రి అంతా ఎలుగెత్తి ఏడుస్తున్నా, అమ్మో నాయన ఆడికెళ్ళి చచ్చిపోవడానికి మేము అంటారు. ఇప్పుడు అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, కాలేబు. ఈ 12 మందిలో ఒక వ్యక్తి కాలేబు, రెండో వ్యక్తి యెహోషువ. చూద్దాం ఇక్కడ నాన్న. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసుకుని వచ్చాను. చంపడానికి తీసుకొచ్చాడా? దేవుడు ఏం చెప్పాడు? ఈ దేశాన్ని మీకు ఇచ్చేసా. ఈ మాట వాళ్ళ హృదయం వెళ్ళిందా? నడువులు నడిపి అద్దెకెప్పి లేదు అసలు ఏంది తెత్తవలేదా?
జరిగిద్దా లేదా అని ఏది నీకేం తీసుకొస్తుంది సైతాను? డౌట్ తీసుకొస్తుంది. దేవుడు ఒక మాట చెప్తే ఎలా ఉంటుందంట? 100% అది స్టాంప్. మాట తప్పడు, మడిమ తెప్పడు. ఒక్క మాట చెప్పాడా నోట్లో నుంచి, అది వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. వెనక్కి తీసుకునే ప్రసక్తే లేనే. ఏ వ్యక్తితో అయినా దారి అక్కడ చూస్తే గిద్యోని దగ్గరికి వెళ్తే గిద్యోను అయ్యా అయ్యా నాకు భయం వేస్తా. నో పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమం. ఈ దేశంలో నీకున్నంత పరాక్రమం ఎవరికి లేదు. చెప్పండి నువ్వు, నేను నాకున్న పరాక్రమం ఎవరికి? నా దేవుడు చెప్తున్నాడు, నేను పరాక్రమ గల బలాఢ్యురాలను, బలాఢ్యును అని చెప్పి ఇదే మాట్లాడతా ధ్యానిస్తా. ఇంటికి వెళ్ళి చూడు, దయ్యాలు వారిపోతాయి. ఎప్పుడైతే నెగిటివ్ గాలి నాడు దేవా నీవే అయితే ఏందయ్యా నీళ్ళలో నడుచుకుంటూ వస్తున్నావు? ఎవరు నువ్వు? నేనే. నీవే అయితే నన్ను కూడా నడిపించు రా. కమాన్ పీటర్ వాక్, వాటర్ మీద నడు అడగలే. లట్ట ఎక్కుతున్నాడు. గాలిని చూసి ఏమైందంట? గాలి ఏం చేస్తుంది? భయం వేసేస్తుంది అంటే. ఎవరు? భయం వల్ల ఏమొస్తుంది? అవిశ్వాసం వచ్చేస్తుంది. అవిశ్వాసంగా మునిగిపోతుంటే అక్కడ కూడా అయ్యా నన్ను రక్షించు ప్రభువా నన్ను, అక్కడ కూడా ఇడిచిపెట్టాడా? నీడలోంచి బయటికి 100% నిన్ను బయటికి తీసుకొస్తాడు. 100% నువ్వు బయటకు వస్తావు. నువ్వు సక్సెస్ అయితే నీకు అపజయం లేనే. నేను జయిస్తా. సిచ్యువేషన్ చూస్తా, పరిస్థితి చూస్తా, నేను బ్లెస్ అవుతా, సంఘానికి కడతా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటా. నా కుటుంబ సభ్యులు, దేవుడు చెప్పాడు, ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి ఆరోగ్యం అనే ఆశీర్వాదాన్ని భూమి మీద నేను అనుభవిస్తా. ఐశ్వర్యం ఇచ్చి అన్నాడు, ఐశ్వర్యం అనే ఆశీర్వాదాన్ని భూమి మీద నేను అనుభవిస్తా. పావర్టీ ఉండదు, ఓన్లీ ప్రాస్పరిటీ. ఏమంటారు? ప్రాస్పరిటీ. అర్థమైందా? పావర్టీ అనేది నా జీవితంలో ఉండదు. మూడోది, అనేక జనమైపోతారు. నేను ఒంటరిని కాదు, కొన్ని లక్షల మంది జగన్ అవుతారు అన్నాడు దేవుడు. ఇది కూడా జరిగింది నా జీవితంలో. అంతేకాకుండా నా పేరు గొప్ప చేస్తానన్నాడు. ఇది నేను కూడా నా పేరు గొప్ప అవుతుంది. అనేక మంది ముందు నా పేరు చెప్పుకుంటారు జనం. ఫలానా హైదరాబాద్లో ఫలానా ఆయన చెప్పుకోవాలా. అంతేకాకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాడు. ఈ వాగ్దానాలు దేవుడు ఇజ్రాయేల్ జనాంగం ఇచ్చాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఈ 5ను స్వాతంత్రించుకోవాలి వద్దా? చూడండి, ఇక్కడ పాజిటివ్ మైండ్, పాజిటివ్ టాక్, పాజిటివ్ థింకింగ్. ఎవరు? కాలేబు, యెహోషువ. కాలేబులో ఏముంది చెప్పడం? కాలేబుది దాన్ని జయించుటకు మాకు శక్తి చాలును. ఇదే ఉంది ఎవరిలో? కాలేబు. ఇదే ఉంది, దాన్ని జయించుటకు నాకు శక్తి చాలు, దీన్ని జయించేస్తా, మా అక్కని జయిస్తా. మా అక్కలో ఉన్న దయ్యాన్ని నేను, మా చెల్లిలో ఉన్న దయ్యాన్ని నేను, మా తమ్ముళ్ళలో ఉన్న దయ్యాన్ని నేను, మా ఆఫీసులో ఉన్న దయ్యాన్ని నేను నా శక్తి చాలే. మా దేవుడి దగ్గర కూడా అసలు నా శక్తి చాలు, నాకు దేవుడి ఇచ్చిన శక్తి చాలు అని ఏమన్నాడు? కాలేబర్చినాడు. ఇదే విశ్వాసాన్ని ప్రజల్లో గిద్దుతున్నాడు. కానీ ఈ లోపల నెగిటివ్, ఈ జనం అందరూ ఏం చేశారు? 10 మంది నెగిటివ్ మాట్లాడారు. ఈ నెగిటివ్ ఆల్రెడీ దిగిపోయింది లోన. పాజిటివ్ ఎక్కట్లా. ఎవరికి ఎక్కుతుంది? ఇద్దరికి ఎక్కుతుంది. చూసారా? ఇప్పుడు యెహోషువ ఏమన్నాడు చూద్దాం. 8వ వచనం 14:8. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. హల్లెలూయా. యెహోవా మన యందు ఆనందించిన ఎడల, నాకు మీ అర్థం చెబుతా, ఇదే మర్మం. యెహోవా మన యందు ఎప్పుడు ఆనందిస్తాడు? దేవుని మాట నమ్మినప్పుడు. ఎప్పుడు ఆనందిస్తాడు? దేవుని మాటని అనుసరిస్తున్నప్పుడు. ఎప్పుడు నమ్మిస్తాడు? దేవుని మాటని ధ్యానిస్తున్నప్పుడు. ఎప్పుడు ఆనందిస్తాడు? దేవుని మాటని మనం రిలీజ్ చేస్తున్నప్పుడు. విన్నారా? అక్కడ ఏమన్నాడు? కాలేబు ఏమన్నాడు? మనకు శక్తి చాలు, వీళ్ళని జయించడానికి శక్తి. అతని హృదయం నిండా ఏముంది? వీళ్ళని జయించడానికి శక్తి నాకు చాలు, నాకు శక్తి చాలు. వీళ్ళని జయించడానికి ఈ 5 ప్రాంత ప్రజలను ఆజాను బాహులుగా ఉన్న వాళ్ళ దృష్టిలో మేము మిడతలుగా ఉన్నా, వాళ్ళు 18 feet హైట్ ఉన్నా, వాళ్ళని జయించడానికి మాకు శక్తి చాలు. హృదయం నిండా ఇదే ఉంది, ఇదే ధ్యానిస్తున్నాడు, ఇదే విత్తుతున్నాడు. ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు. ఎవరు వెళ్ళారు చివరికి? కాలేబు, యెహోషువ. ఎప్పుడైతే దేవుడు నీలో ఆనందిస్తాడో, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, యెహోవా మన యందు ఆనందించినట్లా ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. ఎలాంటి టెస్ట్ మీద అడుగుతాడా?
ఎప్పుడు ఆనందిస్తాడు? అరే మీరు నమ్మితే మన దేవుడు ఆనందిస్తాడు, తీసుకెళ్ళి ఆ దేశాన్ని మనకి ఇచ్చేస్తాడు రా అనే మాట ఎవరిలో ఉంది? ఇప్పుడు యెహోషువలో ఉంది. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటావు అని దేవుడు చెప్తున్నాడు. అక్కడ చూస్తే దయ్యాలు ఉన్నాయి. నీకేమని ఉండాలా? 100% ఈ దయ్యాలని తొక్కుతా కాల్ చేస్తా. ఐ ఆమ్ ద ఫైర్, ఐ ఆమ్ ద ఫైర్, ఐ ఆమ్ ద ఫైర్, ఐ రిలీజ్ ద ఫైర్. అగ్రిల్ చేస్తా, కాల్ చేస్తా. నా కుటుంబంలో ఉన్న దయ్యాన్ని కాల్ చేస్తా. నా కుటుంబాన్ని నేను రక్షించుకుంటా. అర్థమైందా? నీ ద్వారా వాళ్ళకి రక్షణ అన్నప్పుడు డెఫినెట్గా నీ మీద యాంటీగా ఉంటారు. నువ్వేం చేయాలా? వెంటనే ఏముండాలా? వాళ్ళు చూసి భయపడతావా? దేవుడు ఇచ్చిన వాగ్దానం పట్టుకోవాలా? ఏం ధ్యానించాలా? దివారాత్రము దాన్ని. వాడు మాత్రమే దేవుని వాక్యంలో నాటపడ్డాడు. ఎలాంటి సిచ్యువేషన్స్ అదే మాట్లాడుతూ ఉండాలా. కొని ఆడబడ్డే స్త్రీకి పెట్టావు, కొని నడునే నా దేవుడి ఇష్టం, నా రోగాలు భరించేశాడు. అదే ఆత్మీయ నేత్రాలు తెరవబడి నువ్వు వాక్యాన్ని చూడాలి, అంతేగాని పరిస్థితులు నువ్వు చూడాల్సిన అవసరము లేదు. దేవుడు ఇచ్చిన వాగ్దానము నమ్మదగిన వాగ్దానం. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము. ఇప్పుడు చూడు, ఇద్దరు టెస్ట్ మ్యాన్ ఇస్తున్నారు. చూడు, 10 మంది ఏం చేస్తున్నారు? నెగిటివ్. ఇప్పుడు 10 మంది 12 మందికి కూడా దేవుడు ఒకటే మాట చెప్పాడు. దేవుడు 12 మందికి కూడా ఒకటే మాట చెప్పాడు. కానీ దానిలో ఎంతమంది విశ్వసించారు? 2 మాత్రం విశ్వసించారు. 10 మంది టెస్ట్ మ్యాన్. అర్థమైందా? మత్తయి సువార్త 13:18. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా, వాక్యము విని గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఏం చేస్తాట? విత్తబడిన దాన్ని ఎత్తుకొని చూడు. అందరూ విత్తనం విత్తితేనేగా పంట వచ్చేది, విత్తనం విత్తితేనేగా ఫ్రూట్ వచ్చేది, విత్తనం విత్తితేనాక ఆహారం వచ్చేది. అసలు విత్తనమే లేకపోతే విత్తనమే. ఇప్పుడు వాళ్ళలో ఏం తీసేశాడు సైతాన్ గాడు? 10 మందిలో దేవుడు మీకు ఇస్తాను, ఇచ్చేసాపో, కనాన్ని ఇచ్చేసాన్న మాటని వాడు తీసేసేసాడు. విని గ్రహించకపోతే ఏమైతుందంట? దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని నిశ్చయమే. నువ్వు ధనవంతురాలు అనగాలి, నీకు పో గోల్డ్ వేసుకొని కనపడుతున్నావు అనగానే ఎలా ఉంటుంది? వెంటనే ముక్కు పొడకి అమ్మ తాకట్టు పెట్టుకుంటా అనే పరిస్థితి వస్తుంది. అయినా నువ్వేం చేయాలా? నేను గోల్డ్ చైన్ వేస్తా, నేను బ్రేస్లెట్ వేస్తా. అవునా కదా? నేను జయిస్తా. నువ్వు ఫ్లైట్లో తిరుగుతావు అంటున్నాడు. చర్చికి రావడానికే ఎవడో ఒకటి లిఫ్ట్ అడిగి వస్తున్నావు. నీ మైండ్లో ఏముండాలా? చెప్పాలి, ఏముండాలా అని. అనేక మంది అనాథల పిల్లలకు అన్నం పెడుతున్నావయ్యా, నీ దగ్గర ఇంట్లో అన్నం ఉండదు. నీ మైండ్ ఎక్కడ ఉండాలా? దేవుడు చెప్పిన మాట. దాన్ని ఏం చేయాలా? హృదయంలో భద్రపరచుకోవాలి. ఎప్పుడైతే వినవో, గ్రహించో, వినడం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. విశ్వాసంతో ఏం చేస్తావు? దాన్ని గ్రహించి దాన్ని ఏం చేస్తావు? జాగ్రత్తగా దాన్ని హృదయంలో భద్రపరుచుకుంటావు. ఒక గిఫ్ట్ లాగా దాని చుట్టూ దగ్గర కంచి వేసుకుంటావు. అమ్మో, ఈ విత్తనం నా హృదయంలో భద్రపరుచుకుంటా. హృదయం నిండిన దాన్ని బట్టి ఒకరు నోరు దీన్ని ధ్యానిస్తా వాక్యంలో నాటపడతా. ఆకు వాడకుండా ఉంటా, నా కాలం మంది ఫలం ఇచ్చి చెట్టు వలే ఉంటా. నేను చేయనంత సఫలమైద్ది. విని గ్రహించకపోతే ఎవడు తీసుకెళ్తాడు వాక్యాన్ని? అర్థమైందా? ఇప్పుడు వెంటనే ఏం చేస్తాడు? ఫైట్ ఎక్కడ జరుగుతుంది? దేవునికి, దుష్టుడికి. ఇప్పుడు వెంటనే వాగ్దానం చెప్పగల దేవుడు ఎవడు ఎంటర్ అవుతాడు? వెంటనే సైతాన్ గడు ఎంటర్ అవుతాడు. నీ పరిస్థితులు తారిపోతాయి. రెండోది కూడా దేవుడు చూడండి, ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తాడంటే చూడండి, ఒక మాట చెప్తాడు. ద్వితీయోపదేశకాండం ముందు యెషయా గ్రంథము 43:18-19. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇష్టంగా వినవో, దీన్ని భద్రపరచుకోలేవు, నువ్వు జయించలేవు. ఎన్ని రోజులు నా టైం వేస్ట్. విన్నారా? పట్టుకోలేద్దా? ఒక మాట పట్టుకోలేద్దా? బిర్యానీ పెట్టుకొని అక్కడ ఉంచుతావా? చేపల కూర పెట్టుకుని అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటావా? తింటావా లేదా? కొత్త డ్రెస్ కొనుక్కొని ఏంది వేసుకుంటావా లేదా? మంచి గోల్డ్ కొనుక్కొని మెడలో చైన్ వేసుకొని తిరుగుతావా లేదా? ఇంట్లో దాచిపెట్టుకోవడానికా? ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు చూద్దామా? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. మునుపటి వాటిని జ్ఞాపకము అయిపోయింది. నీ లైఫ్, పాత లైఫ్ జ్ఞాపకం చేసుకోబాక. జ్ఞాపకము
24 గంటలు చెప్ప, అయ్యో ఆ ఇల్లు, అమ్మ 10 ఇళ్ళు కొన్నా మొత్తం పోయినాయే, అయ్యో అంత బంగారం పోయిందే, కార్లు పోయినాయే, ఇల్లు పోయినాయే, అది పోయిందే, ఇది పోయిందే. అమ్మ అసలు వాటిని జ్ఞాపకం చేసుకోబాకరా భయ్. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఆ పూర్వకాలం, అబ్బో అప్పట్లో మేము బంగారు స్పూన్లో తిన్నాం, ఇప్పుడు చూస్తే ఉత్త స్పూన్ కూడా లేదు. వింటున్నారా? అప్పట్లో మా నాన్న మేయర్, అది జ్ఞాపకం చేసుకోబాక. మీ నాన్న మేయర్ అయితే నువ్వేంది, మీరేంటి? అర్థమైందా? చూడు, వాటిని జ్ఞాపకం చేసుకోదా? ఇదిగో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచుచున్నాను. ఇప్పుడే అది మొలుచు. ఇప్పుడేం చేస్తాడు? న్యూగా దేవుడు ఒక క్రియ నీ జీవితంలో చేయబోతున్నాడు. టుడే నమ్మాలి వద్దా? రాత్రి నర్సింగ్ గారి ఇంటికి వెళ్తే దేవుడు చెప్తున్నాడు బ్లెస్సింగ్ అన్నాడు. మరి వాళ్ళు నమ్మారో లేదు నాకు తెలియదు. విత్తనం వరకే నా పని, వృద్ధి చేయవాడు నమ్మితే ఏం చేస్తారు? నా మహిమను బ్లెస్డ్ అని చెప్పాడు, చూపించాడు. శాపాలను కొట్టివేసి ఆశీర్వాదాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు నమ్మితే దాని మహిమను, దాన్ని విశ్వసించేలా ఓర్పుతో వాగ్దానాన్ని ఏం చేయాలా? స్వతంత్రించుకోవాలి. సేవకుని మాట రూఢిపరుచు దేవుడు. ఇప్పుడే నూతన క్రియ చేస్తున్నా, ఇప్పుడే రైట్ నౌ ఇప్పుడే నీ జీవితంలో ఒక నూతన క్రియను నేను చేస్తున్నా. మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. అరణ్యములో త్రోవ ఉంటదా? కొండలు, గొట్టలు, రాళ్ళు, చెట్లు మొత్తం ఉంటుందా? బట్ నేను త్రోవ కలిగేస్తా. ఇప్పుడు మనకేం ఉండాలి? ఇప్పుడు ఈ మాట ఏం చేయాలా? నీ జీవితం ఇది అరణ్యం ఉంది, బుస్ అంటుంది, ఎదిరింటావా, పక్కింటావా, ఓనర్ అంటా ఉంటుంది. నువ్వెలా ఉండాలా? అక్కడ కూడా నాకు త్రోవను. అంతే. అడవిలో ఏం చేస్తాడంటే దేవుడు త్రోవను కలుగజేయుచున్నాడు. ఏ మాట కూడా నిరర్ధకము. ఇప్పుడు ఈ జీవితం అరణ్యలాగా ఉంది. నో నేను త్రోవ కలిగేస్తా. సిచ్యువేషన్ తారుమారుగా ఉంది, భయంకరంగా ఉంది, విపత్తుగా ఉంది, జాబ్స్ లేవు, అది లేవు, ఇది లేవు, అసలు బిజినెస్ లేదు, డబ్బు లేవు జనాల దగ్గర. నో నీ విషయంలో మాత్రం నేను దేవుడు మార్గము సరళము లేని వాటిని ఉన్నట్టుగా చెయ్యు దేవుడు. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో నీళ్ళు ఉంటాయా? సొక్క దొరకవు, కానీ నేను నదులు పారజేస్తా. దేవునికి అంతా నేను పుష్కలంగా నీది ఎండిపోయిన జీవితము అయినా నేను నదులు పారజేస్తా. ఈ వాగ్దానం చెప్పి ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా దేవుడు? చూద్దాం. ద్వితీయోపదేశకాండ 8:2. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో. ఆజ్ఞలను గైకొందువో లేదో. దేవుడు నాకెళ్ళి చూడాలి, నిన్ను ఇంటికి పంపిస్తాడు. ఇప్పుడు సపోజ్ అన్నం ఉంది, ఏం భయపడొద్దు అంటున్నాడు దేవుడు అని ఈ మాట చెప్పేశాడు. ఎవరికి? అన్నుకి. అనగానే ఏం చేస్తుంది? వెంటనే అక్కడ ఎవరిని గోకుతాడు దేవుడు? ఇంట్లో చెప్పాలా? అన్నాక దయ్యంగా దేవుడే లేపుతాడు. ఎందుకు నీలో నుంచి భయాన్ని? అసలు ఈ మాట నీ హృదయంలో ఉందో లేదో చూద్దా. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనొచ్చు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఒక అరణ్యంలో తీసుకెళ్తాడు. ఒక జాబ్ మేళా ఉంది, నీకు రాట్లా. ఒక బిజినెస్ ఉంది, నీకు రాట్లా. ఒక టెండర్ ఉంది, నీకు రాట్లా. నేనేం చేస్తాడు? అరణ్యం ఏమున్నది, అంత ఎంటీ డ్రై, అక్కడ తీసుకెళ్తాడు. ఎందుకు? ఆ డ్రై ప్లేస్లో కూడా, ఆ విపత్తులో కూడా, ఆ బాధలో కూడా, ఆ వేదనలో కూడా, ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా నా దేవుడు ఈ అరణ్యములాగుంది నా చుట్టూతా, దీనిలో నాకు మార్గము సరళము చేస్తాడు అన్న మాట నీ హృదయంలో ఉందో లేదో చూస్తూ ఉంటాడంట. ఎవరు ఇప్పుడు ఇది చేసేది? దేవుడు. నీకు ఒక మాట చెప్పాడు, ఆ మాట నీ హృదయంలో ఉందో? నెగిటివ్ సిచ్యుయేషన్ వచ్చింది, ఒక మాట చెప్పి పంపిస్తున్నాడు, శత్రువుని తొక్కుతావు పో అంటున్నాడు. అనగానే ఏం చేస్తున్నాడు? శత్రువుల ముందు పెడుతున్నాడు నలుగురిని. నువ్వేం చేస్తావు? వెంటనే అమ్మో భయం వస్తుంది అంటావా? తొక్కుతా అంటావా? ఈ తొక్కుతా అన్న మాట నీ హృదయంలో ఉందో? నువ్వు జయిస్తా అన్న మాట నీ హృదయంలో ఉందో? నీ కరువులో సమృద్ధిస్తాను అన్నాడు, ఈ మాట నీ హృదయంలో ఉందో? ఇరుగ్గా ఉంది, విశాలత కలగజేస్తాడు, ఈ మాట నీ హృదయంలో ఉందో? కనాన్లోకి పంపించినప్పుడు ఏం జరిగింది? 10 మంది నెగిటివ్, 2 ఎంతమంది బలపడుతున్నారు? నిజం చెప్పండి.
నేను జయిస్తాను లేదు, చేతులు పైకి ఎత్తాను ఫుల్ లేపండి. జయిస్తాను. ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన. దీన్ని ఏం చేయాలా? నిత్యం ధ్యానించాలా. దేవుడు చెప్తాడు చూడండి ఇక్కడ ఒక మాట, నాన్న రోమా 12:2. మార్క్స్ వార్త 4:14. ఒక్క నిమిషం అది కూడా రాసుకోండి. మార్క్స్ వార్త 4:14. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు నీకు దేవుడు? ఇప్పుడు కరువులో ఇప్పుడు ఏం విత్తాలి నువ్వు? విత్తడానికి వాక్యం ఎవరు ఇచ్చారు? ఈ వాక్యం విత్తితే ఏం వస్తుంది? విత్తుచున్నాడు. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా, చాలు అయిపోయింది. ఇప్పుడు త్రోవ పక్కన అది వేరే సబ్జెక్ట్. ఇప్పుడు విత్తడానికి వాక్యం ఎవరు ఇస్తున్నారు? దేవుడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? అరణ్యం కనపడుతుంది, నువ్వేం విత్తాలా? అరణ్యంలో నాకు త్రోవ కలుగు చేయు దేవుడు అని ఏం చేయాలా? నమ్మి వినుట వల్ల ఏమొస్తుంది? ఈ వాక్యాన్ని ఏం చేయాలా? హృదయంలో భద్రపరుచుకొని దాన్నే ధ్యానించి దాన్ని ఏం చేయాలా? విత్తాలా. విత్తడం వల్ల ఏమొస్తుంది? ఆ విత్తనానికి పంట నువ్వు వేరే పంట నువ్వు కొయ్యి. అరణ్యములో ఏం చేస్తాడు? త్రోవ కలుగు చేస్తానన్నాడు. ఏం చేస్తాడు? అరణ్యంలోకి పంపిస్తాడు. ఈ మాట చెప్తున్నాడు నీకు. ఏం చెప్తున్నాడు దేవుడు? అరణ్యంలో నీకు త్రోవ కలిగి చేస్తానటువంటి మాట నీకు చెప్పి ఈ వాక్యాన్ని విత్తడానికి నీకు కృపనిచ్చి నిన్ను అరణ్యంలోకి పంపిస్తాడు. వెంటనే నువ్వేమనాలా? ఈ అరణ్యంలో నాకు త్రోవ కలుగు చేయి దేవుడు అనే మాట నువ్వేం చేయాలి? అక్కడ ఎప్పుడైతే విత్తుతావో దీన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆనందించి ఆ అరణ్యాన్ని నీకేం చేశాడు తెలుసా? సంతోషకరమైన జీవితంగా చేసేస్తాడు. ఎప్పుడు ఆనందిస్తాడు? ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాట భద్రపరుచుకున్నప్పుడు, ఆయన మాట ప్రకారం ప్రవర్తిస్తున్నప్పుడు, ఆయన మాట ప్రకారం విత్తుతున్నప్పుడు ఎంత సంతోషం. యెహోషువ అంటాడు, దేవుడు మన యందు ఆనందించి ఆయన ఏదైతే ఇస్తాడో అది ఇచ్చేస్తాడు అంటున్నాడు. ఈ హృదయంలో ఏ మాట ఉంది? యెహోషువలో ఈ మాట. శత్రువును చూడగానే ఏమన్నాడు కాలేబు? వీళ్ళని జయించుటకు శక్తి నాకు చాలు అనే మాట విత్తుతున్నప్పుడు ఆ విత్తనానికి తగ్గ ఫలం కోస్తామా? వేరేది కోస్తామా? తినుటకు ఆహారం, విత్తుటకు విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు. విత్తుటకు విత్తనమును తినుటకు ఆహారము దయచేయుడు అంటే ఏంటంట? నువ్వు ఏ విత్తనం అయితే ఇస్తావో అది ఆహారం అవుతుంది, అది నువ్వు తింటావు. ఏ విత్తనం అయితే వింటావో అది ఫలం అవుతుంది, అది నువ్వు తింటావు. నెగిటివ్ విత్తితే నెగిటివ్ తింటావు, పాజిటివ్ విత్తితే అపనమ్మకం విత్తితే పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ తింటావు, నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ తింటావు, పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్దే తింటావు. చూడండి బాగా రండి, నాకేం చూడండి. చూడండి ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావు తలంపుల ఉపవాసం. దేవుడు చెప్పాడు తలంపుల ఉపవాసం. తలంపులో ఈ వాక్యం అంతా తలంపులో నిండిపోవాలా. నీ తలంపులు వేరు నా తలంపులు, నీ ఆలోచన వేరు నా ఆలోచన వేరు. దేవుడు చెప్తాడు ప్రజల ఊహలన్నీ కేవలం చెడ్డ ఈ తలంపులు అంటున్నాడు. ఈ తలంపులు ఏముండాలా? ఉపవాసం అంటే దేవునికి దగ్గర. ఉపవాసం అంటే దేవునికి అంటే వాక్యానికి దగ్గరగా ఏమి ఉండాలా? తలంపులు ఉండాలి. ఈ తలంపులో ఏముండాలా? నేను జయిస్తా అరణ్యంలో అనే ఇదే ధ్యానిస్తూ ఉండాలా, ఇదే విత్తుతూ ఉండాలా. ఈ విత్తుదానికి తగ్గట్టు నువ్వు ఆహారం కోస్తావు, పంట కోస్తావు, పళ్ళను కోస్తావు, చక్కగా పచ్చగా ఉంటావు, వాక్యంలో నాటబడతావు, అదే పలుకుతూ ఉండాలి, అదే పలుకుతూ ఉండాలి. నేను జయిస్తా, నాకు అపజయం లేదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా నాకు ఎదురే ప్రతి సమస్య నేను జయిస్తా. నాకు వ్యతిరేకప్పుడు ఈ ఆయుధం వర్దెలదు అన్నాడు. ఏది వర్దెలదు. చీకటి నా కళ్ళ ముందున్న చీకటి వెలుగైపోద్ది. నా దేవుడు చెప్పాడు, నేను వెలుగుని ఎక్కడిపోయినా వెలిగే, చీకటి పారదోటేటువంటి వెలుగుని, అగ్నిని వ్యతిరేక శక్తులు కాల్ చేసే అగ్నిని నేను. ఎప్పుడైతే ఈ మాట ఉంటుందో, ఎట్లా కాలేబు యెహోషువ ఏ విధంగా మాట్లాడారో నువ్వు కూడా మాట్లాడాలి. ఇది మాట్లాడుతున్నప్పుడు ఏమంటే దేవుడు సంతోషిస్తాడు. ఎంత విధేయత కలిగి ఉన్నాడు నా కుమారుడు, నేను చెప్పిన మాట నమ్మాడే, విశ్వసించాడే, హృదయంలో భద్రపరుచుకున్నాడే, అదే ధ్యానిస్తున్నాడే, అదే విత్తుతున్నాడే, 100% అదే పంటకొస్తాడు. అర్థమైందా? దేవుడిని సంతోష పెట్టాలంటే ఏం చేయాలి మనం? దేవుడిని సంతోష పెట్టాలంటే ఆయన మాట వినాలా. ఆయన మాట వినగానే ఏమైపోవాలి? విధేయులు. పెద్దాని టెన్షన్ పడతావు, బాధపడతావు. చూడు, భార్యను చూడగానే ప్రేమించాలి, భర్తను చూడగానే లోబడాలి, దైవజనుడిని చూడగానే ఆయన మాట వినాలి. ఇదే ఉండాలా. ఏంది మాట ఇది, ఏంది మాట ఇది.
అంటే ఏం నడుస్తుంది నీ హృదయంలో? అందరికి ఒకటే చెప్తున్నాడు, నమ్మినోడు ఆ ఫలం కోస్తాడు, నమ్మనోడు వేరే ఫలం కోస్తాడు. అర్థమవుతుందమ్మా? చూద్దాం ఇక్కడ స్పష్టంగా. నాన్న కీర్తన 37:19 ఈ తలంపులు చూడు. విత్తువానికి విత్తనము. కీర్తన 37:19 రాసుకోండి. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఆపత్కాలమందు ఇప్పుడు నీకు ఆపదలు వస్తుంటే నువ్వేమైతే నీకు సిగ్గు అనేది నీకు రానే. అర్థమైందా? ఆపత్కాలంలో ఏమొస్తుంది నీకు? సిగ్గు నొందరు. కరువులో ఏమొస్తుంది అన్నాడు? తృప్తి పొందుదురు. ఇప్పుడు నీ కరువు కళ్ళ ముందు కనబడితే నీవేమి చెందుతావు? తృప్తి. ఈ తృప్తి నువ్వే ఇక్కడ ఏం పెట్టుకోవాలి నీ హృదయంలో? చెప్పాలా ఈ వాక్యాన్ని? కరువు వస్తే నాకు దేవుడు తృప్తినిస్తానన్నాడు. కరువులో కూడా నాకు దేవుడు తృప్తినిస్తానంటే వాక్యం నీ హృదయంలో పెట్టుకుని ధ్యానిస్తే, ఆ వాక్యాన్ని నువ్వు విత్తితే ఆ పంట నువ్వు కోస్తావు. అవునా కాదా? ఎన్నున్నా ఎవరి వైపు చూడాలా? దేవుడి మాటలు. దేవుడి ఆపత్కాలం అది ఏమిస్తాడు? ఇప్పుడు నీకు ఆపద వస్తుంటే అక్కడ నువ్వు సిగ్గుపడవు అంటాడు. ఇప్పుడు ఈ మాటను ఎక్కడ పెట్టుకోవాలా? ఆపద వచ్చినా నన్ను సిగ్గుపరచడం అనే మాట ఎక్కడ పెట్టుకోవాలా? హృదయంలో పెట్టుకోవాలా. అదే విత్తాలా, అదే ధ్యానించాలా. ఏం కాదు, నేను సిగ్గుపడను. దేవుడు ఈ ఆపదల్లో. కరువు వచ్చినా అందరికి కరువు వస్తుంది, నాకు మాత్రం తృప్తినిస్తాడు. అందరికి కరువు వస్తుంది, నాకు దేవుడు సమృద్ధినిస్తాడు. అందరిలో ఇరుకులో ఉన్నావు కానీ నాకు దేవుడు విశాలతో నడిపిస్తాడు. ఎవరు ఎట్టనో నాకు తెలియదు, నేను నమ్ముతా. వింటున్నారా? కీర్తన 91:7 నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది అంటే 1000 సమస్యలు నీ పక్కన ఉన్నా, కుడి పక్కన 10,000 సమస్యలున్నా, 10,000 దయ్యాలున్నా నీకు అపాయమేమి నీ యొద్దకు రాదు. ఇప్పుడు నువ్వు ఏం ఉండాలి? ఇక్కడ నీ కళ్ళ ముందు 3 కనపడుతున్నారు అనుకో, సపోజ్ దయ్యాలు. నువ్వేమనాలి వెంటనే? ఇంకొక 997 మందిని తెచ్చుకో. ఎక్కువ మాట్లాడితే ఇంకో 10,000 మందిని తెచ్చుకో అని ఏమనాలి? ఇప్పుడు నువ్వు అనాలి. అంటే ఇన్ని సమస్యలైనా, ఇన్ని బాధలు ఇచ్చినా, ఇన్ని దయ్యాలు నీ మీద అటాక్ చేసినా, ఈ మాట ఎప్పుడైతే నువ్వు అంటున్నావో, దేవుణ్ణి ధ్యానిస్తున్నావు, వాక్యాన్ని, ఈ వాక్యాన్ని చేస్తున్నావు, విశ్వసిస్తున్నావు, ఓర్పుతో పట్టుకున్నావు, దాన్ని ధ్యానిస్తున్నావు, దాన్ని స్వతంత్రించుకున్నావు, అదే విత్తుతున్నావు, అదే పంట నువ్వు కోస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. తద్వారా ఎవరు సంతోషిస్తారు? దేవుడు. ఇప్పుడు ఈ ఫలాన్ని ఎవరిస్తారు వెంటనే? ఆయన మీతో చెప్పునది. చూడు, మంచిదా నా కుమారుడు మంచిదా అంటే బా అన్నాడు అనుకోండి, ఏమంటావు? అరే అసలు నువ్వు నాకు పుట్టలేదురా అంటాడు. అదే తెచ్చాడు అనుకోండి, అచ్చడా అబ్బా అయ్యే పోలికే. అవునా కాదా? అంటారు లేదా? ఇప్పుడు మనం జీవితంలో కూడా ఎవరు పోలిక కలిగి ఉండాలి? మనం దేవుని పోలిక. మన అయ్యేవరు? దేవుడు. చూడు ఇక్కడ ఏం చేయాలి? ఉండాలా వద్దా? ఇప్పుడు ఎంత చెప్పినా కొంతమందికి ఎక్కట్లా. ఎందుకు ఎక్కట్లేదంటే ఆశ లేదు, ఒక తృష్ణ లేదు, ఒక కోరిక లేదు. ఈ వాక్యాన్ని పట్టుకోవాలా, దీన్ని ధ్యానించాలా, నేను నీటి కాలంలో నాటబడాలా, ఆకువాడక పచ్చగా ఉండాలా, ఫలం కొయ్యాలా, అంతేకాకుండా జీవితాంత సఫలమవ్వాలా. ఈ ఆశ తృష్ణ ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీకు ఆశ ఉండాలా. ఈరోజు నాతో దేవుడు మాట్లాడతాడు, నా పరిస్థితులు నేను జయిస్తా. ఎక్కడ మాట్లాడతాడు? మందిరంలో మాట్లాడతాను అంటున్నాడు. మందిరంలో నీ ప్రార్థన నేను అంగీకరిస్తానన్నాడు. నీతో మాట్లాడతా, నేను బలపరుస్తా, దృఢపరుస్తా, ధైర్యపరుస్తా అంటాడు దేవుడు. ఈరోజు నా దేవునికి మహిమ కలుగును గాక. ఉండాలా వద్దా? చూడండి ఏం చేయాలంటే దీన్ని చూడు. కీర్తన 119:97 2 వచనాలు ముగిస్తా. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఏ పాపం? చూడండి కీర్తన 119:97 నాన్న. నీ ధర్మశాస్త్రం నాకెంతో అంటే వాక్యం నాకే చూడ. ఈ వాక్యం ఎంత ఉండ మనకు ఎంతో ప్రియముగా ఉన్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. సిట్యుయేషన్ వర్డ్ దీని ఏం చేయాలా? ధ్యానము ఏం చేయాలా? ధ్యానిస్తూ ఉండాలి నువ్వు 24 గంటలు. నీ కళ్ళ ముందు ఎలాంటి సిచ్యుయేషన్ నీకేం చేయాలా? పట్టుకోవాలా.
చూడండి, స్వీట్స్ అమ్ముకునే వాళ్ళు కోటీసులు అవుతున్నారు, టైల్స్ వేసేవాళ్ళు కోటీసులు అవుతున్నారు, చెక్క పని చేసేవాళ్ళు కోటీసులు అవుతున్నారు తెలుసా. ఛాయ్ అమ్ముకున్న వాళ్ళు కోటీసులు అవుతున్నారు, పెద్ద పెద్ద పోస్టుల్లోకి వెళ్తున్నారు. వాళ్ళకి ఏముంది? పట్టుకుంటారు, ఒక మాట పట్టుకుంటారు. ఆ పేదరికం చూసో, ఆ బాధలు చూసో, ఆ కష్టాలు చూసో. జ్యువెలర్స్ అయినా, లలిత జ్యువెలర్స్ అయినా అంత అన్నం దొరికేది కదండి. ఇంతమంది పిల్లలు ఒక గెద్దు కొద్ది కొద్ది తినేవాళ్ళు అంట. ఎంత బాధలు! ఈ పేదరికాన్ని చూసి 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 నేను జయిస్తా, డబ్బు సంపాదిస్తా, మైండ్ అంతా కోటీశ్వరు. ఆయన టెస్ట్ మనీ విన్నారా? భయంకరంగా ఉంటుంది ఆయన టెస్ట్ మనీ. లలిత జ్యువెలర్స్ అయింది. ఒక అన్యుణ్ణి ఆ రకంగా ఆశీర్వదిస్తే మనల్ని ఎంత ఆశీర్వదిస్తాడు దేవుడు. అది పోకుండా ఇప్పుడు కూడా చెన్నైలో రోడ్డు మీద దోశలు తింటాడంట. అదే మైండ్ పోకుండా. మహేంద్ర సింగ్ ధోని పెద్ద క్రికెటర్, అందరికి పెద్ద పెద్ద కాస్ట్లీ కప్స్లో కాఫీ జ్యూసులు ఇస్తాడంట. తాను మాత్రం చిన్న పింగాని, తిన్న పాత గ్లాసులు ఉంటాయి, రోడ్ల మీద అమ్ముతారు, ఆ గ్లాసులో టీ తాగుతాడంట. తన పాత స్థితిని మర్చిపోవట్లే అతను. చూసారు, కష్టపడాలా, ఒక గురి కలిగి ఉండాలి నువ్వు. నేను ఇది సాధిస్తా. నాకు కానిస్టేబుల్ కొడుకు డీజీపీ అయిపోయాడు, ప్రసాదరావు గారు. ఒక కానిస్టేబుల్ ప్రసాదరావు గారు డీజీపీ, తెలుగు ఉమ్మడి రాష్ట్రానికి. అర్థమైందా? ఏముండాలి? నీలో ఒక పట్టుదల ఉండాలా, ఒక గురి కలిగి ఉండాలా. ఏం చేయాలి? దినమల్ల దాన్ని ఏం చేయాలా? నేను ఇప్పుడు మన వర్డ్ ఏంది? ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కటకు శత్రువులు. ఇది 7 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కానీ దీన్ని ఎవరైనా క్లెయిమ్ చేస్తున్నారు? ఆన్సర్ ఏది చెప్పాలా? ఆన్సర్ ఉండాలి కదా. నెగిటివ్ మాట్లాడుతున్నానంటే ఏంటి అర్థం? నువ్వు భయపడుతున్నావు అంటే నీకు ఈ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకోవట్లా, ఇది నువ్వు ధ్యానించట్లా, దీనిలో నాటపడతలా. నేను తొక్కుతా, నెక్కు తొక్కుతా, ఈ పాములు తొక్కుతా, శత్రువులు తొక్కుతా, తేళ్లను తొక్కుతా, శత్రువులు తొక్కేస్తా, రోగాన్ని తొక్కేస్తా, దరిద్రాన్ని తొక్కేస్తా, శత్రువుని తొక్కేస్తా. 3 పని చేస్తాయి భూమి మీద: శత్రువులు, రోగము, దరిద్రం. ఒకటి శత్రువు, రెండోది రోగము, మూడోది దరిద్రం. ఈ 3 పని చేస్తాయి. ఈ 3ని తొక్కాలంటే నువ్వేం చేయాలి? వాగ్దానాలు పట్టుకోవాలి. 3 వాగ్దానాలను గట్టిగా పట్టుకోవాలి. నిశ్చయము నా రోగాలు భరించావు నేను నీకు, ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థయ్యా. లేడీ వలె పరిగెత్తేటువంటి బిడ్డగా నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. పక్షి రాజు యవన బలముతో నన్ను నింపావు, నీకు స్తోత్రం. క్రొవ్విన దూడ గెంతులేసి శక్తితో బలంతో నింపావు, నీకు స్తోత్రం. అయా తండ్రి ప్రభా, అయా తండ్రి, నా చిన్ననాటి స్థితి బాలుర మాంసముగా నా మాంసం చేసి నా చిన్ననాటి స్థితి మరలా నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. పట్టుకో ఒక వాగ్దానం, దీనిలో ఏదో ఒకటి పట్టుకోవద్దా? నీ శత్రువుడు నీకు భోజనం సిద్ధపరిచేదా? శత్రువుడు తొక్కుతా, పట్టుకో, ఒక మాట పట్టుకో. శత్రు బలవంతుడి మీద అధికారం ఇచ్చా, ఏది ఎంత మాత్రం హాని చేయదు, పట్టుకో. నిశ్చయంగా నిన్ను ధనవంతుడుగా చెడు దరిద్రుడిగా వచ్చా. మనుషులు దిగులు పడి అసూయపడే విధంగా నిన్ను ఆశీర్వదిస్తా, పట్టుకో. అబ్రహాము ఎట్లా మిక్కిలి ధనవంతుడిగా ఎలా ఉన్నాడో, గొప్ప ధనవంతుడిగా ఎలా ఉన్నాడు, ఏదో పట్టుకో. 3 పట్టుకో, 3 గట్టిగా పట్టుకో. ఒకటి రోగము, ఒకటి దరిద్రము, మూడోది శత్రువు. ఇప్పుడు అందరికి ఒకటే ఉంటుంది, బట్ ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలా. ఇక్కడ నువ్వు విశ్వాసం ఉంటే పక్కనోడు నిన్ను పడేయడానికి పక్కనోడే తయారవుతాడు. నెగిటివ్ మాట్లాడు, ఇవన్నీ జరుగుతాయా లేదా అంటాడు. అనగానే అక్కడ కూడా ఏం చేయాలి? నువ్వు అంటే జయించాలా. దేవునికి మహిమ కలుగునుగా. అవునా కదా? పట్టుకో. చూడండి, దినమల్ల దాన్ని ఏం చేయాలి? మనము ధ్యానించాలా. ధ్యానించడం వల్ల ఏమొస్తుంది? నీటి కాలువలో ఉన్న నాటబడుతున్నాడు మనిషి. ఆ మనిషి నాటబడితే ఎలా ఉంటాడు? పచ్చగా ఉంటాడు, ఆకు వాడక. ఆ తర్వాత ఎలా ఉంటాడు? ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆ తర్వాత ఎలా ఉంటాడు? అతడు చేయనిదంతయు ఏదో పట్టుకుని ధ్యానించు. విత్తువానికి వాక్యము, విత్తువానికి విత్తనము. ఏ విత్తనము? వాక్యం అనే విత్తనం. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని ఇత్తుతావా, నానబెట్టుకుంటాడు. Those who eat the seed, they sold their future. ఎవరైతే విత్తనం తినేస్తారో విత్తనం ఎత్తకుండా వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు అమ్ముకుంటున్నారంట. ఇప్పుడు ఓటు అమ్ముకున్నట్టు 5,000కి 2,000కి. వింటున్నారా? దోస్ హూ ఈట్ ద సీడ్. ఏ విత్తనం అయితే దేవుడు ఇక్కడ ఏమన్నాడో ఈ విత్తనాన్ని కూడా నువ్వు తింటే నీ ఫ్యూచర్ని నువ్వు అమ్ముకుంటున్నావు, తాకట్టు పెడుతున్నావు. అర్థమవుతుందా? ఈ విత్తనం వేయాల్సిందే, నీ విత్తనం నువ్వు తింటారా? ఈ విత్తనం కూడా నువ్వు తింటున్నా అంటే ఏమైపోద్ది? నీ ఫ్యూచర్నే. ఇప్పుడు పంట పడిన తర్వాత 40 బస్తాలు వచ్చిన తర్వాత రైతు ఏం చేస్తాడు? ఒక బస్తా బియ్యం పక్కన పెడతాడు, ఒడ్లు. ఎందుకు? ఆ బస్తా ఒక మడిగేసి దాన్ని నాటుతాడు.
అయ్యే పిలకలు తీసేసి ఏం చేస్తాడు, అంతా నాటుతాడు. ఇది కూడా తినేసాడు అనుకోండి, ఇది పరిస్థితి కేలికద్దాం, ఉన్నది కూడా పోయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేయాలి మనము? దినమెల్లా దానిని, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగానే ఉన్నది, దినమెల్లా దాన్ని నేను ధ్యానించిన వాడే నీటి కాలువల ఎవరన్నా, ఈ నీటి కాలువల్లో నాటబడిన వాడే ఆకు వాడకుండా ఉంటాడు. ఈ ఆకు వాడకుండా ఉన్నవాడే ఫలము కోస్తాడు. ఆ ఫలము కోసేవాడే చేయనిదంతయు సఫల మగును. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ఇంకొక మాట, కీర్తన 119 అక్కడే 99. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీకు బోధించే వాళ్ళందరికంటే కూడా విశేషమైన జ్ఞానం కలిగి ఉంటావు నువ్వు. ఎప్పుడు? రోజు ధ్యానిస్తాడు. క్రీస్తులో ఆరోగ్యవంతుడిని అన్నం అంటే దానిలోనే నాటపడతాడు. క్రీస్తులో ఐశ్వర్యవంతుడిని అంటే ఏంది? నేను భయపడ్ను అంటే దేనిలో నాటపడుతున్నావు? భయానికి భయం. అసలు సమస్యకు నువ్వు భయపడతాం కాదు, నిన్ను చూస్తే సమస్య భయపడాలి. ఇది 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 దేవుని నీతి. ఇప్పుడు జనం ఏం చేస్తారో సమస్యకి పడుతుంది. అవునా కాదా? భయపడొచ్చా? అస్సలు పెడతా. నీ హృదయంలో ఏదైతే పట్టుకుంటావో దాన్ని ఏం చేయాలి? రోజు వాట్ యు క్లెయిమ్, ఏదైతే క్లెయిమ్ చేస్తావో 100% నువ్వు సక్సెస్ అవుతావు. ఎప్పుడైతే నువ్వు విత్తుతున్నావో ఎవరు ఆనందిస్తారు? ఎప్పుడైతే ఈ మాటను నమ్ముతావో ఎవరు ఆనందిస్తారు? ఎప్పుడైతే ఈ వాటను విశ్వసిస్తావో ఎవరు ఆనందిస్తారు? ఆనందిస్తూవే కాకుండా కాలేబులాగా ఇలా ముగ్గురు తొక్కేయడానికి నాకు శక్తి చాలును, ఈ ముగ్గురు తొక్కేయడానికి, ఈ నలుగురు తొక్కేయడానికి నాకు శక్తి, ఇది మంచి ఇట్లా చెప్తేనే ఎక్కిది, లేకపోతే ఎవడికో చెబుతున్నాడు అన్నట్టు. ఏ రాజు ఎవరికో చెబుతున్నాడు అన్న, మనకు కాదులే అన్నట్టు కాదు, మనుషులకే చెబుతున్నా. నీ కళ్ళ ముందు 2 ఉన్నారా, 3 ఉన్నారా, 4 ఉన్నారా శక్తులు నిన్న టచ్ చేసి ఆ నలుగురు తొక్కుతావు నువ్వు. ఆ నలుగురిని, ఆ నెగిటివ్ని, అనారోగ్యం కలిగేసే శత్రువుని, దరిద్రాన్ని కలిగేసే శత్రువుని చూడు. ఎన్ని చేసినా డీల్ కాడ ఎవడో ఒకటి దొరుకుతాడు, తలమాసినోడు, వాడు ఎడగొడతాడు. అన్ని కూడా తొక్కేం చేయాలా? అది నువ్వేం చేయాలా? వాగ్దానాన్ని విని విశ్వసించి దాన్ని ఏం చేయాలా? స్వతంత్రించుకోవాలి. కేవలం ధ్యానించుట ద్వారా. ధ్యానించుట ఒక దర్శనం చూపించిన యేసోపులాగా. సింహాల భూమిలోకి వెళ్తే ఏమన్నాడు దానియేలు? భయపడినావు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు. అగ్నిగుండంలోకి వెళ్తాంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు? రాజా, నువ్వు పెట్టిన ఈ ప్రతిమకు మేము మొక్కం, మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించుటకు సమర్థుడు అనే మాట వాళ్ళ నుంచి రిలీజ్. వెంటనే దేవుడు వచ్చి వాళ్ళ పక్కన నుంచుని ఉంటున్నాడు. ఈ మాట వల్ల ఎవరు ఆనందిస్తున్నారు? ఈ మాట విత్తడం ద్వారా ఎవరికి ఫలం వస్తుంది చెప్పాలా? నీకు. వెరీ గుడ్, చెప్పండి. విత్తడం ద్వారా ఎవరికి వస్తుంది ఫలం? ఇది అనటం వల్ల ఎవరు ఆనందిస్తారు? కార్యం ఎవరు చేస్తారు? ధ్యానిస్తుంటే నువ్వు ఎక్కడ నాటపడుతున్నావు? నీ లైఫ్ ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటావు. తర్వాత ఏంది నెక్స్ట్ లెవెల్? ఫలము. తర్వాత ఏంది నెక్స్ట్ లెవెల్? చేయనిదంతయు. 1-4 సార్లు చెప్పి ఎక్కిస్తున్నా మీకు. దేవుడు మిమ్మల్ని లేచి ఉంచండి. హల్లెలూయా. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నేను దీవిస్తున్నా, ఆశీర్దిస్తున్నా. మా ఆరాధన జరుగు స్థలము గ్రాండియర్ హోటల్ 204 201 2nd floor. ప్రతి ఆదివారం 8:30 నుంచి 11:30 వరకు ఉంటుంది. ఆల్ ఆర్ వెల్కమ్. గాడ్ బ్లెస్ యూ. ఎంతమంది ఈ రోజున 3 వాగ్దానాలను పట్టుకోండి.